लाखया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः तदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नम आचार्यप्रदायिनि तैकृपाप्रदायिनि गौरकथादामोदय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमः वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वर हरे कृष्ण श्री राधे राधे My humble obeisances to all my gurus and Siksha gurus, Dandat Pranam Matajis and Prabhujis, Sri 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 Radha Madar Mohan ki Jai, Jagannath Baldev Subhadra Mai ki Jai, Chaitanya Nitai Gaur Premanande, Hari Hari Bol, Hare Krishna. సో మనం 25వ శ్లోకంలో మనం ఏం చర్చించుకున్నామో మీకేమైనా కొంచెం గుర్తుందా? గుర్తుండే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మెయిన్ పాయింట్స్ ఒక 2, 3 చెప్తే సరిపోతుంది. సరోజా విశ్వనాథ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. ఈ భౌతిక బంధం నుండి ముక్తిని పొంది ఆధ్యాత్మిక జగత్తులో స్వతంత్రమైన జీవితం గడపడానికి పొందడమే మన యొక్క ఈ ధర్మానుష్ఠానం యొక్క ముఖ్య ప్రయోజనం అయి ఉన్నది. పరమ పురుషుడు దేవాదేవుడు. ఈ ధర్మ నియమాలన్నీ ఆ దేవదేవుడి చేతనే ప్రత్యక్షంగా నిర్దేశించబడ్డాయి. ఈ ధర్మ నియమాల యొక్క ఇవి మహాజనులకి తప్పితే వేరెవరికి రావు. ఈ మహాజనులు 12 మంది. వాళ్ళు నారదుడు, బ్రహ్మ, నారదుడు, శివుడు, కపిలుడు, ప్రహ్లాదుడు, బలి, సనత్ కుమారుడు, మనువు, జనకుడు, భీష్ముడు, సుఖదేవ గోస్వామి, యమధర్మరాజు. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా
సరళ ప్రసాద్ మాత, శారదా ప్రసాద్ మాతాజీ చెప్తారు. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. ఏమి లేదు మాతాజీ, ఇప్పుడు మనం కృష్ణుణ్ణి చేరుకోవాలంటే మనం మామూలుగా భౌతికంగా ఇవన్నీ విడిచిపెట్టి మనం ఈ మహాజనులు, ఈ 12 మంది బాటలో వాళ్ళ బాటలో మనం వెళ్తూ ఉండి మనం కృష్ణుణ్ణి చేరుకోవటానికి ఆ ఆ ఆ యోగాన్ని చేరుకోవటానికి మనం భక్తి చేస్తూ ఉండాలి కదా మాతాజీ. హరి బోల్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. పాయింట్, కరెక్ట్ పాయింట్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పద్మజ మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సూత గోస్వామిని సౌనకాది మునులందరూ కలిసి మాకు భాగవతం చెప్పమని అడిగారు. సూత గోస్వామి సుఖదేవ గోస్వామి దగ్గర భాగవతం విన్నారు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్పినప్పుడు వ్యాసముని కూడా ఉన్నారు. సూత గోస్వామి కూడా అక్కడ ఉన్నారు. నైమిసారణ్యంలో 80 లక్షల మునులు అందరూ ఒకే దగ్గర చేరి విన్నారు. వాళ్ళు 1000 సంవత్సరాలు భాగవతం విన్నారు. అదే టైంలో యజ్ఞం కూడా తలపెట్టారు. ఒకవైపు యజ్ఞం నడుస్తుంది, ఇంకొక వైపు భాగవతం నడుస్తుంది. కలియుగ జీవులు చాలా దురదృష్టవంతులు, మందభాగ్యులు, ఆయుష్ తక్కువ ఉంటుంది అని ఈ యజ్ఞాన్ని తలపెట్టారు వాళ్ళు. ఒక పక్క యజ్ఞము, ఇంకొక వైపు భాగవతం అయితే నడుస్తుంది. ప్రతి జీవి కూడా భగవంతునికి చేరవలసిన అవసరం ఉంది అని అంటారు. వాళ్ళందరూ కూడా మునులు సూత గోస్వామిని 6 ప్రశ్నలు అడుగుతారు మాతాజీ. మొదటి ప్రశ్న, మానవాళికి అత్యుత్తమమైన శ్రేయస్సు ఏది? అత్యంత నిశ్చితమైన శుభకరమైన శ్రేయస్సు ఏది అని అడిగారు. రెండవ ప్రశ్న వాళ్ళు అడిగింది, శాస్త్రాల సారాంశం ఎలా నేర్చుకుంటారు మరియు నేర్చుకోవడానికి అతి సులభతరమైన మార్గం ఏమైనా ఉందా? మూడవ ప్రశ్న, భగవంతుని అవతార ఉద్దేశం ఏమిటి? దుష్టులను శిక్షించడానికి, ఇష్టలను రక్షించడానికి అంటారు. భగవంతుడు దేవకి వసుదేవులకే ఎందుకు జన్మించారు? నాలుగవ ప్రశ్న, భగవంతుని లీలలు అవతారాలు ఏమిటి? భగవంతుని అవతార కార్యాలు, వాటి లీలల గురించి అడిగారు. ఐదవ ప్రశ్న, లీలలకు అవతారాలకు మహిమలకు తేడా ఏమిటి అని అడిగారు. ఆరవ ప్రశ్న, కృష్ణ భగవానుని ఆశ్రయం ధర్మము ఎలా నడుస్తుంది, ఆయన తర్వాత కృష్ణుని తర్వాత ధర్మం ఎలా నడుస్తుంది అని వాళ్ళకి డౌట్ వచ్చి అడిగారు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, మొత్తం క్లాస్ అంతా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. నాగలీల మాతాజీ. మాతాజీ, హరే కృష్ణ. నిన్న నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ధార్మిక కర్మల యొక్క అంతిమ లక్ష్యము బంధాల నుండి విముక్తి పొందాలని. అది పొందాలి అంటే భగవంతుడే సర్వోన్నత పురుషుడై దివ్యలోకంలో మనకి స్వేచ్ఛని చూపిస్తాడు. అందుకు మనము ఈ 12 వాళ్ళని ప్రతినిధులు, మహాజనులు కదా మేడం, మహాజనులను అనుసరించి తద్వారా పరమ ప్రయోజనాన్ని పొంది ఆ లోకానికి వెళ్ళాలని అర్థమైంది మేడం. ఇది చాలా మంచిగా అనిపించింది 12 మంది గురించి తెలుసుకోవడం మాత్రం నిన్న. ఓకే, మనం చాలా సార్లు విన్నా గానీ ఇట్లా వరుసగా చెప్పుకొని వాళ్ళ గొప్పతనాన్ని, గ్లోరిఫికేషన్ చాలా బాగా అనిపించింది. నోట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపించింది. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. అందరూ కూడా చాలా చక్కని సారాంశాలు చెప్పారు. అంటే మీరందరూ చాలా ఇంట్రెస్ట్తోని రాసుకుంటున్నారు, మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటున్నారని అర్థమవుతుంది. అండ్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాసుకుంటేనే మనం మళ్ళీ చెప్పగలుగుతాము. సో 10 times రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 time రైటింగ్ అంటారు. ఒక్కసారి మనం చేతి వ్రాతలో రాసి పెట్టుకున్నామంటే ఆ కాగితం ఎక్కడైనా పారేసుకోండి, కానీ మనం రాసినప్పుడు మన బ్రెయిన్లో ఒక ముద్రలాగా పడిపోతుంది అనమాట. సో అది మనకి వెరీ ఇంపార్టెంట్. ఒక కలం, ఒక పెన్ను, పెన్సిల్, పేపరు ఆర్ బుక్ మెయింటైన్ చేస్తే మరీ మంచిది. సో ఈరోజు క్లాస్లో ఏం చెప్పారు అనేది మనకి కనెక్షన్ ఉంటుంది, లేకపోతే ఆ కనెక్షన్ అనేది మనకి తెగిపోతుంది. రోజు మీరు ఫోన్ రీఛార్జ్ చేస్తారా? కనీసం ఈ క్లాస్ కోసమైనా రీఛార్జ్ చేయాలి కదా. ప్రజల్పాలు అందరితో మాట్లాడుకుంటాము, ఏవో మెసేజ్లు వస్తుంటాయి. రీఛార్జ్ చేసుకుంటామా మనము ఫోన్ని? చేయాలి, లేకపోతే అది పనిచేయదు. ప్రతిరోజు రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అలాగే మనం కూడా రీఛార్జ్ చేసుకోవాలంటే భాగవతం తప్పకుండా వినాలి, లేకపోతే చదవాలి అన్నమాట. మనకి ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు ఈరోజు అస్సలు బాగా గడవలేదు అనుకుంటాం కదా.
సో ఈ భౌతిక ప్రపంచంలో మనకు సంబంధం పెట్టుకోకూడదు. ఏ రోజైతే భాగవతం వినలేదో, ఏ రోజైతే భాగవతం చదవలేదో అది మనకి చాలా బ్యాడ్ డే అని చెప్తారన్నమాట. ఆచార్యులు చెప్పారు. ఒక స్టోరీ కూడా ఉంది. ఏంటి అంటే ఒక మంచి కృష్ణ కాన్షియస్ ఆచార్యుడే. సో ఆయనకి ఒక పాత ఇల్లు ఏదో ఊర్లో ఉండిందంట. సో బాగా తుఫాన్ వచ్చింది, ఆ ఇల్లు ఇంకా పడిపోతుంది అని తెలుసుకున్నారు. కానీ ఆయనకి ఇంటి గురించి చింత లేదు. ఆయన భాగవతం ఉన్నదంట, ఆ పుస్తకం తెచ్చుకొని తీసుకుని వచ్చేసారు ఆయనతో పాటు అనమాట. సో ఆ ఇల్లు పడిపోయిందని చింత లేదు, కానీ నేను ఈ భాగవతం ఎక్కడ లూజ్ అవుతాను, నేను భాగవతం చదవని రోజే నాకు విచారకరమైన రోజు అని ఆయన అన్నారంట. ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పుకుంటూనే వస్తామన్నమాట క్లాసెస్లో. సో ప్రతిరోజు మనం కృష్ణుణ్ణి తలుచుకోవాలి అంటే ఈ భాగవతంలో ఒక్క శ్లోకము, సగం శ్లోకము ఏదో ఒకటి చదువుకుని జ్ఞాపకం తెచ్చుకోవాలన్నమాట. ఓకే, సో రేపు ఎల్లుండి మనకి భాగవతం లేదు కదా అని మనం ఫ్రీ అయిపోవడము, భౌతిక ప్రపంచానికి వెళ్ళిపోవడము అలా చేయకూడదు. మార్నింగ్ లేచిన తర్వాత ఈరోజు క్లాస్ లేకపోయినా మనకు భగవద్గీత ఉంది, సో భగవద్గీత చదువుకోవాలి అని జాయిన్ అవ్వండి. అండ్ ఈ భాగవతం కూడా ఈరోజు జరిగిన క్లాసు ఏదో ఒకటి మనం చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ చాలా చాలా మంచి శ్లోకం అన్నమాట. నిన్న మనం మహాజనుల గురించి తెలుసుకున్నాం, ఈరోజు ముముక్షువుల గురించి తెలుసుకుంటాం. ముముక్షు అంటే ఏంటి విన్నాము, ముముక్షువులు అంటే విన్నాము, మహాజనులు అంటే విన్నాము, మహాత్ములు అని కూడా అన్నారు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. ఇవన్నీ విన్నాము, కానీ ఇదేంటి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. ఓకే, హరే కృష్ణ. మీరు ఎవరైనా శ్లోకాలు చదవాలనుకుంటే 100 చేసి ఉంచండి, ముందు నేను చదువుతాను. ముముక్షువో ఘోర రూపాన్ హిత్వా భూతపతీవనదః నారాయణ కళాః శాంతా భజంతి హన్యసూయ వహ హ్యనసూయ హ్యనసూయ వహ అంటే అసూయ వహ అని అర్థం అన్నమాట. ముముక్షువో ఘోర రూపాన్ హిత్వా భూతవతీనద నారాయణ కళాః శాంతా భజంతి హ్యనసూయవః. ముముక్షువః అంటే ముముక్షువులు, ఘోర రూపాన్ ఘోర రూపములను, హిత్వా పరిత్యజించి, పరిత్యజించి అంటే వదిలివేయడము, భూతపతి దేవతలు, అతః ఈ కారణము చేత, నారాయణ నారాయణుని, కళాః అవతారములను, శాంతాః శాంతములైనట్టి, భజంతి పూజింతురు, హి నిశ్చయముగా, అనసూయ పహ అంటే అసూయారహితులు. సో ముముక్షులు అంటే ఇక్కడ ఒక మంచి క్వాలిటీ చెప్పారు, అసూయారహితులు. సో మనకంటే ఇంకా బాగా చెప్తున్నారు, మనకంటే చిన్నవాళ్ళు అసూయ పడకూడదు అనమాట, అసూయ రహితంగా ఉండాలి. వాళ్ళు లెట్ దెమ్ గ్రో, మన టైం అయిపోయింది, వీళ్ళు ఇంకా పైకి రావాలి అని అనుకోవాలి. అసూయ ఎప్పుడు కూడా చెందకూడదు. అంటే ఈ కృష్ణ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత కొన్ని పోతాయి, ఆటోమేటిక్గా ఉండవు. అయినప్పటికీ ఇక్కడ చెప్తున్నారు వాళ్ళందరూ కూడా అసూయ రహితులు. ఓకే, ఉమా మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతినథ నారాయణ కళాః శాంతా భజంతి హన్యసూయవః. హ్యన, సారీ నేను ఇందాక తప్పు చదివాను, హ్యన హ్యనసూయ హన్యసూయ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శారదా ప్రసాద్. మాతాజీ నమస్తే. నమస్తే. ముముక్షు చదవండి. శ్లోకం చదవను. ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతినథ నారాయణ కళాః శాంతా భజంతి హ్యనసూయవః. హరి బోల్. త్రిదేవి మాతాజీ, దేవి మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ.
ముముక్షువో ఘోర రూపాన్ హిత్వా భూతపతినదా నారాయణ కళా శాంత భజంతి హన్యసూయవః. హరి బోల్. ఇందిరాబోయిన మాతాజీ మీరు చదవండి శ్లోకం. హరే కృష్ణ. ఓకే, జీ లలిత మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతినతా నారాయణ కళాశాంత భజంతి యనసూయవః. హరే కృష్ణ. హరి బోల్. స్వాతి గోవిందులు మీరు చదవండి మాతాజీ. ధన్యవాదాలు. ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతినతా నారాయణ కలహ శాంత భజంతి హనశూయవః. హరి బోల్. నాగలీల మాతాజీ మీరు శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతినతా నారాయణ కళాశాంత భజంతి హ్యనసూయవః. హరి బోల్. సుభద్రాము మాతాజీ అనువాదం చదవండి. ముక్తిని పొందుట అక్కడి నుండి. చదవండి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ముక్తి పొందుట ఎందు శ్రద్ధావంతులైన నిశ్చయముగా అసూయారహితులై సర్వలను గౌరవింతురు. ఆయనను వారు ఘోరములైన వివిధ దేవతా రూపములను నిరసించి విష్ణువు మరియు అతని ప్రధానాంశములు శాంత రూపములనే అర్చించుతురు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. భాష్యము సరోజ మాతాజీ మీరు స్టార్ట్ చేయండి భాష్యం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదం. హరే కృష్ణ. ధన్యవాదం. భాష్యంపై శ్రీల ప్రభుపాదులు. సమస్త విష్ణుతత్వములకు మూలపురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వాంశములు విభిన్నాంశాలని రెండు విధములుగా ప్రకటమవుచుండును. విభిన్నాంశములు సేవకులు కాగా విష్ణుతత్వములని పిలువబడే స్వాంశములు సేవాధ్యాయములై ఉన్నది. దేవదేవుడైన శ్రీకృష్ణునిచే శక్తి ప్రదానము చేయబడిన వివిధ దేవతలు కూడా విభిన్నాంశమైనట్టి వారే. వారు విష్ణుతత్వముల కోవకు చెందిన వారు కారు. విష్ణుతత్వములన్నీ ఆదిదేవునితో సమానమైనటువంటి శక్తి సంపన్నములై ఉండను. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ మాతాజీ. కృష్ణ కుమారి మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కాలము పరిస్థితులు అన్నియు ఆదిదేవునితో సమానటువంటి శక్తివంతములై ఉండును. కాలము పరిస్థితులను అనుసరించి అని తమ వివిధ శక్తుల ప్రదర్శింపబడును. కానీ విభిన్నాంశములు అతి కొద్ది శక్తినే కలిగి ఉండును. విష్ణుతత్వముల వలె అవి అపరిమితమైన శక్తిని కలిగి ఉండవు. కనుకనే దేవాది దేవుడైన నారాయణ్ణి స్వాంశములైన విష్ణుతత్వములను జీవతత్వముల కోవలోకి ఎవరును చేర్చరాదు. అట్లు కావించువాడు శీఘ్రమే పాషాండుడని పిలువబడును. కలియుగమున పలువురు మూర్ఖులు అటువంటి అధర్మయుత అపరాధములచే గావించు ఈ రెండు రకములు సమానము చేయుచున్నారు. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. విభిన్నాంశములైన జీవతత్వములు భౌతిక శక్తి పరిధిని అనుసరించి వివిధ స్థానములను పొందుచున్నవి. కాలభైరవుడు, శ్మశాన భైరవుడు, శని దేవత, మహాకాళి, చండికా వంటి వివిధ దేవీ దేవతలు ఈ కోవకు చెందినవారు. వీరు సాధారణంగా తమో గుణ ప్రధానులచే ఆకర్షింపబడుదురు. బ్రహ్మ, శివుడు, సూర్యుడు, వినాయకుడు ఆదిగా గల ఇతర దేవతలు రజోగుణమునందున్న వారిచే భౌతికానంద ప్రాప్తి కొరకు అర్చింపబడుదురు. కానీ వాస్తవముగా సత్వగుణమునందు స్థితులైన వారు కేవలము విష్ణుతత్వములనే ఆరాధింతురు. అట్టి విష్ణుతత్వములు నారాయణుడు, దామోదరుడు, వామనుడు, గోవిందుడు, అధోక్షుడు వంటి వివిధ నామరూపములను కలిగి ఉండును. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. అంజని మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
యోగ్యులైన బ్రాహ్మణులు విష్ణుతత్వములను సాలగ్రామశిల రూపమున అర్చింతురు. బ్రాహ్మణులే గాక అగ్రవర్ణములకు చెందిన కొందరు క్షత్రియులు వైశ్యులు విష్ణుతత్వములను సాధారణముగా అర్చింతురు. సత్వగుణమునందు స్థితులైన యోగ్యత గల బ్రాహ్మణులు ఇతరుల పూజా విధానముల ఎడ ఎట్టి విరోధమును కలిగి ఉండరు. కాలభైరవుడు లేదా మహాకాళి వంటి ఘోర రూపమున గోచరించు దేవతలను కూడా వారు గౌరవింతురు. దేవదేవుని ఆ ఘోర రూపములన్నీయును వివిధ స్థితులలో అతని సేవకులైనట్టి వారిని వారు నిశ్చయముగా ఎరిగి యుందురు. అయినను భౌతిక బంధముల నుండి ముక్తిని పొందుటయే లక్ష్యముగా కలిగి ఉన్నందున వారు దేవతల ఘోర రూపములను ఆకర్షణీయ రూపములు నన్నిటిని త్యజించి విష్ణు తత్వముల పైననే తమ దృష్టిని కేంద్రీకరింతురు. దేవతలలో హరే కృష్ణ. హరే కృష్ణ. కుమారి మాతాజీ అనా మీరు? హరే కృష్ణ మాతాజీ. చదివారు కదా ఇప్పుడు? లేదు మాత, చదవండి. దేవతల్లో అగ్రగణ్యుడైన బ్రహ్మదేవునితో సహా ఏ దేవతలు కూడా జీవులకు ముక్తిని ప్రసాదించజాలరు. అమరతత్వమును పొందుటకు హిరణ్యకశిపుని తీవ్రతపము నాచరించును. తాను ఆరాధ్య దైవమైన బ్రహ్మదేవుడు అతనికి అట్టి వరము నొసగలేకపోయెను. కనుక విష్ణునొక్కడే ముక్తిపదుడు అని పిలువబడినాడు. అనగా హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరిబోల్. నాగమణి మాతాజీ మీరు కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అనగా మనలకు ముక్తి నొసగు ముక్తి నొసగు దేవదేవుడని భావము. భౌతిక జగమునందలి జీవుల వంటి వారే అయినందున దేవతలు కూడా భౌతిక ప్రపంచ ప్రళయ సమయమున విలయము నొందుదురు. తమకు తామే వారు ముక్తిని కూర్చకొనజాలకున్నచో తమ భక్తులకు ముక్తిని ఒసగుట అనే విషయమును గూర్చి ఏమి పలుకగలము? అట్టి దేవతలు తమ భక్తులకు తాత్కాలిక ఫలమునే ఒసగగలరు గాని శాశ్వతమైనది దాన్ని ఎన్నడూ ఒసగలేరు. కేవలం ఈ కారణం చేతనే ముక్తిని వాంఛించు ముక్షువులు వివిధ దేవతారాధనలను ఆలోచన పూర్వకంగా నిరసింతురు. కానీ ఆ దేవతలలో ఎవరి ఎడను వారు అగౌరవము మాత్రం కనబరచరు. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఏమేమో వచ్చినాయి, చాలా రకాలు. అంటే శాలిగ్రామాలు అంటే ఏంటి, విష్ణుతత్వం అంటే ఏంటి, ఇంకా కొన్ని మనం ముందు నేర్చుకున్నవి ఏంటి అంటే ఇది 2 రూపాలు ఏంటవి? అంటే ఏంటి 2 అంశాలు ఏమేమి? విభిన్నాంశాలు అంటే జీవతత్వాలు, స్వాంశ అంటే భగవంతుడి రూపాలు. సో మనం ఇక్కడ ఫస్ట్ దీని ప్రకారం వెళ్దాము. ముముక్షులు అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో సమస్త విష్ణు తత్వాలకు మూల పురుషుడైన కృష్ణ భగవానుడు 2 విధాలుగా మనకి ప్రకటన అవుతూ ఉంటారు. సో మనం స్వాంశం అంటే ఏంటి, విభిన్న అంశం అంటే ఏంటి అని మనం తెలుసుకున్నాం. సో మనము చీమ నుండి బ్రహ్మ వరకు అని సామాన్యంగా వాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. ఓకే, అంటే ఇవన్నీ కూడా జీవరాశులు. ఈ జీవరాశులన్నీ కూడా ఎవరిని హృదయంలో ఎవరు ఉంటారు? జీవరాశులకి పరమాత్మ ఉంటాడు. ఓకే, సో ఇవి ఈ బ్రహ్మ కూడా విభిన్నాంశమేనా స్వాంశమా? ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి మనం ఏంటంటే విభిన్నాంశాలు సేవకులు. మనమందరం కూడా భగవంతుడికి సేవ చేయటానికే ఇక్కడికి వచ్చాము, సృష్టించబడ్డాము. కానీ సేవలు అందుకునేది కాదు. సో ఎవరు సేవను అందుకుంటారు?
మనం సేవ చేసేవాళ్ళం. అంటే విభిన్న అంశాలన్నీ కూడా బ్రహ్మ నుండి చీమ వరకు మనం కూడా ఓకే అందరూ సేవకులు. సో ఎవరు సేవా ధ్యేయములై ఉన్నవి, ఎవరు సేవ అందుకునేవారు ఎవరు? స్వాంశాలన్నీ కూడా భగవంతుడి సేవని అందుకుంటా. అంటే విష్ణు తత్వాలు అని పిలువబడే స్వాంశాలు అంటే విష్ణువు నుండి వచ్చే అంశాలు డైరెక్ట్ గా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. కృష్ణుడు, ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే స్వ అంశాలు, సేవాధ్యేయములై ఉన్నాయి. అంటే సేవకులు విభిన్న అంశాలన్నీ కూడా సేవకులు సేవ చేస్తుంటే ఎవరో అందుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. మనం మామూలుగా సేవ చేస్తున్నాము కానీ అందుకునే వాళ్ళు లేకపోతే సేవ ఎందుకు చేస్తాం? మనము సేవ చేసే అవసరమే ఉండదు. మనం పుట్టామే ఒక సేవకుల్లాగా. సో ఆ సేవ చేయడానికి మనం ఉంటే సేవ అందుకునేవాడు భగవానుడు ఏదో ఒక రూపంలో ఆ సేవని అందుకుంటాడనమాట. సో ఈ దేవాది దేవుడైన శ్రీకృష్ణే శక్తి ప్రదానము చేయబడిన వివిధ దేవతలు కూడా విభిన్న అంశములే. సో రకరకాల దేవతలు ఉన్నారు. మనం చాలాసార్లు అనుకున్నాం దేవీ దేవతలు, వినాయకుడు, కాళీమాత, శివుడు, బ్రహ్మ, వీళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉంటే బ్రహ్మ వరకు అని చెప్పామంటే వీళ్ళందరూ కూడా విభిన్న అంశములే. ఎలా చెప్తున్నారు? శక్తి ఉంది కదా వాళ్ళకి, వాళ్ళు కూడా తపస్సు చేస్తే ఒక వరాన్ని ఇస్తున్నారు కదా, మరి వాళ్ళెందుకు అలా అంటాం మనము అని ఒక ప్రశ్న మీకు ఏమైనా వచ్చిందా? కదా చూస్తాము శివుడు గుళ్ళు ఉంటాయి అంటే లింగ రూపంలోనే ఉంటాడు అనుకోండి శివుడు, అమ్మవారికి పూజ చేస్తాము. సో అందరు దేవీ దేవతలకి మనము అమ్మవారికి శివుడికి మన జ్యోతిర్లింగాలు అని చెప్పి శక్తి రూపాల ఏమంటాం మనం? ఏమంటాం? శక్తి పీఠాలు, మళ్ళా జ్యోతిర్లింగాలు. ఇవన్నీ చూడ్డానికి వెళ్తున్నాం కదా మనం, అవునా? అంటే వాళ్ళు కూడా శక్తి ఉంది వాళ్ళల్లో కూడా లేదని కాదు, కానీ ఉన్నప్పటికీ కూడా విభిన్న అంశములే అని చెప్తున్నారు. అంటే వాళ్ళు మన పూజలు అందుకున్నా సరే వాళ్ళు కూడా భగవానుడికి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆయన వాళ్ళు కూడా సేవకులు. అర్థమవుతుందా? ఇక్కడ వాళ్ళు కూడా సేవకులే అని చెప్తున్నారు. ఎందుచేత అంటే ఆ శక్తులన్నీ కూడా భగవంతుడి యొక్క విభిన్న అంశములే. ఓకే, సో ఇక్కడి వరకు మీకు అర్థమైందా? సో ఈ విష్ణు తత్వాన్ని కోవకు చెందిన వారు, విష్ణు తత్వం అన్నీ ఆదిదేవునిలో సమానమైనట్టి శక్తి సంపన్నులై ఉండును. కాలము పరిస్థితి అనుసరించి అవి తమ వివిధ శక్తులను ప్రదర్శించుచుండును, కానీ విభిన్న అంశములు అతి కొద్ది శక్తిని కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనము ఏదైనా ఒక స్టోరీ మనం తీసుకోవచ్చు. ఎక్కడైనా శివుడు కానీ బ్రహ్మ కానీ వరాలు ఇచ్చి ఫెయిల్ అయిపోయారా? ఒక స్టోరీ ఎవరైనా చెప్పచ్చు, ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. శివుడు, ఆయన పేరు గుర్తులేదు కానీ తల మీద చేయి పెట్టుకుంటే వరం పొందుతాడు కదా. అప్పుడు ఇంక శివుడు ఆయన మీద చేయి పెడతానంటే ఇంక పరిగెత్తుకుంటా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయన చూపించారు కదా మార్గం. ఓకే, మోహిని రూపంలో వచ్చి ఒక డాన్స్ చేసి ఆయన చెయ్యి ఆయన తల మీద పెట్టుకునేటట్టు చేసి చివరికి నశింపజేస్తారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే విష్ణుమూర్తి అన్నిటికంటే పెద్ద, ఎక్కువ. అంటే స్వరూప ఇక్కడ విభిన్న ఎటువంటి అంశము శివుడు? 2 అంశాలు నేర్చుకున్నాం. ఎటువంటి అంశం అనుకోవచ్చు? విభిన్న అంశం. అందుచేత ఆయనకు పూర్తి శక్తి లేదన్నమాట. ఇప్పుడు వరం అయితే ఇచ్చేసాడు
కానీ ఎప్పుడైతే తల మీద చేయి పెట్టి నీ తల మీదే పెట్టి నిన్నే పరీక్షిస్తాను, ఆ వరం నిజమా కాదా అని భస్మాసురుడు అన్నప్పుడు శివుడికి ఆన్సర్ లేదనమాట. అదే విధంగా హిరణ్యకశిపుడికి కూడా వరం ఇస్తారు. ఎవరు? బ్రహ్మ. ఏమని వరం ఇస్తాడు? దేని వలన చావు లేదని చెప్పని. అయితే ఇంకా ఏ అమరత్వం కోసము ఇన్ని రకాలుగా అడిగేసరికి బ్రహ్మకి అర్థం కాదు. ఎందుకంటే ఆ తపస్సుతోని ప్రసన్నం చేసుకున్నాడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి. ప్రసన్నం చేసుకున్నప్పుడు అవన్నీ ఇచ్చేసి ఆ తర్వాత నాకు విష్ణుమూర్తియే గతి అని అనుకుని ఆ వరాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైపోయింది? విష్ణుమూర్తి వస్తాడు, నరసింహస్వామి అవతారంలో వస్తాడు. ఇప్పుడు నరసింహస్వామి ఎటువంటి అంశ? ఓకే, శివుడు విభిన్నాంశ, బ్రహ్మ విభిన్నాంశ. ఇక్కడ నరసింహస్వామి స్వాంశ. అందుచేత నరసింహస్వామి వచ్చిన తర్వాత అందరూ సేవ చేసి ఆ తర్వాత ఆయన్ని శాంతింపపరచడానికి ప్రహ్లాదుడు మంచి గ్లోరిఫికేషన్ అంటే పొగుడుతూ ఎన్నో శ్లోకాలు వల్లించినప్పుడే ఆయన శాంతిస్తారనమాట. సో ఇక్కడ శక్తి సంపన్నాలు ఉన్నప్పటికీ కూడా ఆదిదేవుడితో సమానము కాదు. ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్స్ తోని క్లియర్ గా అర్థమవుతుంది కదా, వాళ్ళు కొద్ది శక్తినే కలిగి ఉంటారు. శివుడి శక్తి ఎన్ని అని చెప్పాను నేను. విష్ణు శక్తి ఎంత, కృష్ణుడి శక్తి ఎంత, మన శక్తి ఎంత, కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం కదా మనం. మీకు ఏమైనా గుర్తున్నాయా? క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ 64, విష్ణు 60, శివుడికి 50, మనకి 50, శివుడికి 54. ఓకే, సో ఇలా అంటే ఈ శక్తులు ఉన్నాయి, వాళ్ళకి లేవని కాదు, కానీ అవి కొంచెం తగ్గి ఉంటాయి అన్నమాట. సో విష్ణుతత్వాన్ని ఇక్కడ ముముక్షువులు అంటే విష్ణుతత్వాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అనమాట. ఇంకా మనము నిన్న ఒక మాతాజీ, నిన్న ఒక 2 days బిఫోర్ మాతాజీ అన్నారు కదా, మూలము ఇక్కడ ఉంది అని నేను తెలుసుకున్నాను. అంటే కృష్ణుడే అన్నిటికీ మూలం అని నేను తెలుసుకుని గ్రూప్లో అటెండ్ అవుతున్నాను మాతాజీ అని అన్నారు. సో అంటే ఈ మూలము అని మనం తెలుసుకున్న తర్వాత, విష్ణు తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా వేరే విభిన్న అంశాలకి మనము పెద్దగా పూజలు చేయాల్సిన అవసరము లేదు. అటువంటి వాళ్ళు ముముక్షువులు. అంటే ముక్తిని ఎలా పొందాలి, ఏ మార్గంలో పొందాలి, ఆ మార్గదర్శి ఎవరు అనేది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారంట ముముక్షువులు. వాళ్ళు ముముక్షువులు అంటే ముక్తిని పొందే మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటారన్నమాట. ముక్తి పొందే మార్గం ఏటు ఉంటే అది, ఏది చెయ్యమంటే గురువు అది చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అయితే వాళ్ళని ముముక్షువులు అని అంటారు. ఈ ముముక్షువులు ఎవరిని ఇన్సల్ట్ చెయ్యరు. అంటే దేవీ దేవతలు ఉన్నారు కదా, లైక్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే విభిన్నాంశ తత్వం, జీవతత్వాలు భౌతిక శక్తి పరిధిని అనుసరించి వివిధ స్థానాలు పొందుచున్నవి. సో కాలభైరవుడు, శ్మశాన భైరవుడు, శని దేవత, మహాకాళి, చండిక, ఈ దేవతలందరూ ఈ కోవకి చెందిన వాళ్ళు అనమాట. అంటే వాళ్ళంతా కూడా తామసంలో ఉంటారు, తమో గుణ ప్రధానులు. ఎందుకని తమో గుణ ప్రధానులు అన్నారంటే, ఇప్పుడు మాంసభక్షణ చేసేవాళ్ళు 90% ఉంటారు. ఓకే, ఈ పాయింట్ నేను చెప్పట్లేదండి, శ్రీల ప్రభుపాదులు వారు స్వయంగా చెప్పారు ఒక వీడియోలో. వాళ్ళు మాంసభక్షణ చేసి ఆ కోరిక అనేది బాగా తీర్చుకోవాలని వాళ్ళకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ దేవతల్ని కొలుస్తారు. మీరు విన్నారేమో కదా, మహాకాళి దగ్గర, చండికా దగ్గర బలి ఇస్తూ ఉంటారు. మేకల్ని కానీ, గొర్రెల్ని కానీ, కోళ్ళని కానీ. ఇప్పుడు మనకు ఆషాఢం వస్తుందంటే ఇంకా బలి ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతాయి కదా. సో అంటే ఏంటి, సరే వీళ్ళు ఎక్కడ తమో గుణ ప్రధానులై ఉన్నారు, వాళ్ళకు కూడా అర్చించడానికి ఎవరో ఒకరు దేవతలు కావాలి. భక్తి కొంచెము, భక్తి బీజం అనేది అందరిలో ఉంటుంది, ప్రతి అందరిలో ఉంటుంది. కానీ కృష్ణ కాన్షియస్కి వచ్చినప్పుడు నెమ్మదిగా అంకురిస్తుంది అనమాట. సో ఆ బీజం అందులో ఉంది. సరే పోనివ్వండి, ఏ దేవతలకో బలి ఇచ్చుకొని వాళ్ళ
కోరికలు తీర్చుకోనివ్వండి అనేది ఒకటి పెట్టాడనమాట భగవంతుడు. సో వీరు సాధారణంగా తమోగుణ ప్రధానులై అర్చింపబడుదురు. సో వాళ్ళకు కూడా దేవతల్ని ఇచ్చాడు. ఇంకా అక్కడ నుండి కొంచెం హయ్యర్ స్టేట్ అంటే పండగల రోజుగా శనివారాలు, గురువారాలు, మంగళవారాలు ఈ రోజుల్లో మాంసభక్షణ చేయరు, పూజలు మంచిగా చేసుకుంటారన్నమాట. వాళ్ళేంటి బ్రహ్మ, శివుడు, సూర్యుడు, వినాయకుడు ఆదిగా గల ఇతర దేవతలు రజోగుణం నందు వారిచే భౌతికానంద ప్రాప్తి కొరకు అర్చింపబడుదురు. భౌతికానందము అంటే భౌతిక ప్రపంచంలో కావలసినవి ఏం కావాలి మనకి భౌతిక ప్రపంచంలో? ఈ మూడు అయితే కంపల్సరీ. ఆహారము, నిద్ర మైథునం. అది అవి ఓకే, కానీ మనకి కావలసినవి అంటే మనకి షెల్టరు, ఆహారము, ఇల్లు, వస్త్రాలు కావాలి. ఇవి మూడు అయితే మినిమం ప్రతి ఒక్కరికి కూడా కావాలి. తర్వాత ఆహార, నిద్ర, మైథునం అవి వేరే విషయాలు. ఓకే, అవి జనరల్ క్వాలిటీస్ ఆఫ్ జీవాలు. ఆహార, నిద్ర, మైథున, భయం అవి జంతువులు చేస్తాయి, మనం కూడా చేస్తాం. జంతువులు గుడ్డలు కప్పుకోవు కదా, వాళ్ళకి అట్లాంటి నాలెడ్జ్ అనేది ఉండదు. వాళ్ళ షెల్టర్ కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి అట్లా ఏమి ఉండదు. వాళ్ళకి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క షెల్టర్ అనేది, పాములు పుట్టల్లో పోయి ఉంటాయి, ఎలుకలు బొరియలు చేసుకుంటాయి, ఉడతలు కూడా బొరియల్లో ఉంటాయి, కుందేళ్ళు బొరియల్లో ఉంటాయి, చీమలు కూడా పుట్టలు చేసుకుంటాయి, కుక్కలు ఇవన్నీ కూడా ఎక్కడ మట్టి చల్లగా ఉందో అక్కడ పోయి అక్కడ నివసిస్తూ ఉంటాయి. సో అలా రకరకాల పక్షులేమో గూళ్ళు కట్టుకుంటాయి. ఆ నివాస స్థలం వాటికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మూడు మనకి అవసరం అన్నమాట. సో వీటి వల్ల మనకి చిన్న చిన్న కోరికలు అవి ఇవి ఉంటాయి. సో దాన్ని భక్తి చేసుకోండి. భక్తి ఎప్పుడైనా తమో గుణం నుండి రజోగుణం వరకు, ఆ తర్వాత సత్వగుణం వైపు వెళ్తూ ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ సో ఇది అన్నమాట. ఇక్కడ ఈ దేవతల్ని కూడా విభజించారు. ఈ దేవతలందరినీ విభిన్న అంశాలే అని అన్నారు. దేవతల్ని విభజించారు. తామస గుణంలో ఉండే దేవతలు ఎవరు? హరే కృష్ణ. జ్యోతిర్లింగాలు, శివుడు, కాలభైరవుడు, శ్మశాన భైరవుడు. శివుడు, శని, అంటే శివుడి దగ్గర కూడా మనం ఇక్కడ మాంసభక్షణ ఎక్కువగా చెయ్యరు కాబట్టి ఇక్కడ మంచిగా కాళికాదేవి ఇచ్చారు కదా కొన్ని పేర్లు. చండిక, మహాకాళి, చండిక మదది, మహాకాళి, చండిక, శ్మశాన భైరవుడు, కాలభైరవుడు, ఇవి అన్నమాట శని దేవత. వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా తమో గుణ ప్రధానులచే వీళ్ళు అర్చింపబడతారు అన్నమాట. అంటే తమో గుణంలో కూడా ఏదో చిన్న భక్తి ఉంటుంది. ఈ పని అవ్వాలి అని అనుకుంటే, అవును వీళ్ళకి ప్రతిదీ ఇప్పుడు పల్లెటూరులో అక్కడిక్కడ అజ్ఞానంలో ఉండేవాళ్ళు, చీకట్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు ఏదో పాపం చేశారు అని కాదు, వాళ్ళు అందులోంచి బయటికి రావాలంటే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ రావాలన్నమాట. మనం కూడా అందులోనే ఉన్నాము. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు సడన్ గా వచ్చేయలేదు. వేల జన్మల నుండి మనం ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే ఈ జన్మలో ఈ స్టేజ్లో కొంతవరకు మనము తెలుసుకున్నాం అన్నమాట. సో ఇది తెలుసుకోవాలంటే మనకి ఏంటి అని అంటే, ఫస్ట్ మనకి ఉన్నప్పుడు సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే మనం అందరం కూడా పుట్టుకతోనే ఇది ఏదో ఎంజాయ్ చేయడానికే వచ్చాము అని అనుకుంటాం. సో 90% or 80% జనాలు కూడా అవును మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి. సో మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలు అవన్నీ ఏది చూస్తే అది కావాలంటాయి. అంటే ఇంద్రియాలని దేంతో పోల్చారు? గుర్రాలు. ఇంద్రియాలు గుర్రాల వంటివి. ఆ కళ్ళెం ఎందులో ఏది పట్టుకుని ఉంటుంది? మనస్సు పట్టుకుంటుంది. బుద్ధి చెప్తుంది మనస్సుకి నువ్వు ఇది చెయ్యి అది చెయ్యాలంటే. సో ఆ గుర్రాలన్నీ ఎటు లాగితే అటు వెళ్ళిపోతూ ఉంటాం బిగినింగ్లో. ఓకే, అందరూ కూడా. హరే కృష్ణ, మీరు అందరు వింటున్నారా? నాకు ఓకే, థ్యాంక్ యూ. సో వీఆర్ ఆల్ ఎంజాయర్స్. ఎంజాయ్ చేయడానికే వచ్చాం. ఇంకెందుకు? ఉన్నది ఒకటే లైఫ్, వెరీ స్మాల్ లైఫ్, చిన్న లైఫ్. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. అప్పుడు మాత్రం అలా అనుకుంటాం ఎంజాయ్ చేయడానికి.
ఆ తర్వాత నెమ్మదిగా భగవంతుడు ఇన్ని జన్మల నుండి వీళ్ళు కష్టపడుతున్నారు, జనన మరణ చక్రంలో తిరుగుతున్నారు అని చెప్పేసి ఆ విత్తనం ఏదో ఒక విధంగా అంకురించుతుంది అనమాట. దాన్ని కృష్ణ చైతన్యం అంటారు, కృష్ణ కాన్షియస్నెస్. అక్కడికి వస్తామన్నమాట. వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది, అవును ఇన్ని సంవత్సరాలు ఇలా వేస్ట్ చేసామంటే మనము, ఎందుకు ఈ కోరికలు, ఏం అవసరము? ఇప్పుడు ఒక ఇల్లు ఉంటే సరిపోదా? ఇన్ని ఇల్లులు మనకెందుకు? ఇంత డబ్బు మనకెందుకు? మనం తినడానికి ఉంటే చాలు కదా, కృష్ణ చూసుకోడా, ఇవన్నీ అని చెప్పేసి ఆ గుర్రాలు ఎప్పుడైతే పరిగెడుతున్నాయో కొంచెం గట్టిగా పట్టుకుంటాం మనసుని, వద్దు అది అవసరం లేదు ఇప్పుడు మనకి, ఇప్పుడు మామిడి పళ్ళు అయిపోతున్నాయి సీజన్. సో అది ఒక ఏంటి అంటే ఇంకెక్కువ కొనుక్కోవాలి, ఎక్కువ తీసుకోవాలి, తినేయాలి, దాంట్లో ఎన్ని పురుగులు వస్తాయో ఏంటో, వర్షాలు కూడా పడ్డాయి కదా. సో అలాంటి ఇంద్రియ తృప్తి అనేది మనం తిన్నాము ఇన్ని రోజులు చాలు అనేదే ఈ కృష్ణ కాన్షియస్ మనకి నేర్పిస్తుంది అనమాట. అతిగా దేనికి వెళ్ళనీయదు. అండ్ ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ ఏదైతే కోరికలు ఉన్నాయో వాటి నుండి తప్పించుకుంటాం. నెమ్మది నెమ్మదిగా అవి తగ్గుతూ ఉంటాయి. తగ్గుతాయా, తగ్గవా? ఇప్పుడు స్టార్టింగ్ పండగలు, ప్రతి పండక్కి ఒక్కటి కాదు 2-3 చీరలు కావాలి, 2-3 డ్రెస్సెస్ కావాలి. కానీ ఇప్పుడు పర్వాలేదులే, పోయినసారి కొనుక్కుంది కొత్తదే, నేను కట్టలేదు కదా, అది ఉంది కదా సరిపోతుంది అన్న ఫీలింగ్లో మనం ఉంటాము. ఏవైనా కొంచెం డబ్బులు మిగిలితే యాత్ర చేద్దాం అనిపిస్తుంది, ఏవైనా కొంచెం డబ్బులు మిగిలితే భగవంతుడికి ఇచ్చేద్దామని అనిపిస్తుంది. భగవంతుడిదే అంతా అని మనం కొంచెం తెలుసుకుని ఏం చేస్తామంటే ఈ గుర్రాల్ని కొంచెం కంట్రోల్ చేసే దీనిలో మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా ఫైనలీ మనం అన్నీ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, కథలు వింటున్నాం, భాగవతము, భగవద్గీత. థర్డ్ స్టేజ్ ఏంటి అంటే కొన్ని మన కంట్రోల్లో లేవని మనకు తెలుస్తుంది. ఉన్నాయి, అన్ని మన కంట్రోల్లోనే ఉంటాయా? ఉన్నాయి మాతాజీ. లేదు మాతాజీ అని మనకు తెలుస్తుంది. మనం ఏమీ లేదు అసలు, వీఆర్ పపెట్స్. ఒక కీలు బొమ్మలు ఎవరి చేతిలో? త్రిగుణాల వలయాల్లో ఉన్నామన్నమాట. సో ఆ భగవంతుడి చేతిలో ఆయనే ఆడిస్తున్నాడు ఇవన్నీ కూడా. ఆయన ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదు అని ఫైనల్లీ మనము శరణాగతి పొందుతాం అన్నమాట. అంటే శరణాగతి అంటే సరెండర్, పూర్తిగా భగవంతుడా నువ్వు ఏది ఇచ్చినా నాకు సంతోషమే, నువ్వు ఏది ఇచ్చినా నేను సంతోషపడడానికే ఇస్తావు, ఏదైనా ఇవ్వలేదు అని అనుకుంటే అది నాకు అవసరం లేదు అని నాకు తెలియదు, కానీ నీకు తెలుసు కదా. సో ఇక్కడ మనం ఒక ఉదాహరణ ఇంతకుముందు చెప్పుకున్నాం. తల్లిదండ్రులు కొన్ని డబ్బులు ఇస్తారు పిల్లలకి, పోనైనా ఒక చాక్లెట్ తెచ్చుకో అని. వాడు చాక్లెటే తింటున్నాడు, పిప్పర్మెంటే తింటున్నాడు అంటే నమ్మకంగా ఇస్తారు. కానీ వాడు పోయి సిగరెట్లు కొనుక్కుంటున్నాడు అనుకోండి, అప్పుడు ఇస్తారా? అదే షాప్ యజమాని, షాప్ వాడు ఉన్నాడు. సో ఆ డబ్బులు తీసుకొచ్చి చాక్లెట్ ఇవ్వమంటే చాక్లెట్ ఇస్తాడు, సిగరెట్ ఇవ్వమంటే సిగరెట్ ఇస్తాడు, అవునా కదా. అతనికి అది అమ్ముకోవడమే తెలుసు, కానీ వీడు చిన్నవాడు, వీడు ఎందుకురా సిగరెట్ నీకు అని ఎందుకు అడుగుతాడు? వాళ్ళ నాన్నకి ఇస్తాడో, వాళ్ళ బాబాయ్కి ఇస్తాడో, ఎవరైనా తెమ్మన్నారేమో, మనకెందుకు అనుకుంటాడు. అదే విధంగా భగవానుడికి తెలుసు అన్నమాట, మనకి ఏది ఇస్తే మనకు ఉపయోగకరము, ఏది ఇవ్వకూడదు, ఇస్తే వీడు పాడైపోతాడు, ఇవ్వకూడదు అని భగవంతుడికి తెలుస్తుంది. కానీ మనకి ఎలా అంటే ఫేత్ అనేది, వీ షుడ్ హ్యావ్ ఫేత్ అండ్ టైం విల్ జడ్జ్ అన్నమాట. ఒక నమ్మకము, విశ్వాసం అనేది భగవంతుడి మీద వచ్చేస్తుంది నెమ్మదిగా. వచ్చినప్పుడే మనం సరెండర్ అవుతాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు మనకి వీఆర్ బోర్న్ యాజ్ సర్వెంట్స్, సేవకుల్లాగా పుట్టాము, కానీ మనకు తెలియదు. ఫస్ట్ ఆనందిద్దాం అనుకుంటాం, ఆ తర్వాత ఈ ఆనందం ఒక వేస్ట్ అని అనిపిస్తుంది. ఫైనలీ వీ విల్ సే దాట్ వెన్ వీ సరెండర్, ఎప్పుడైతే శరణాగతి పొందుతామో వీఆర్ యువర్ సర్వెంట్స్ అని భగవంతుడికి మనము చెప్తాం. మేము మీ సేవకులము. గురువుని అడుగుతాము, నాకు ఇంత సమయం ఉంది, నా పనులన్నీ అయిపోయినాక నాకు ఈ సమయం మిగులుతుంది, ఏదైనా క్లాస్ చెప్పాలా, లేకపోతే ఇంకేదైనా సహాయం చేయాలా, గుడిలో ఏదైనా సేవ ఉందా అని ఎప్పుడు సేవ గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అది 3 రకాలుగా మనము ఉంటామన్నమాట. సో లాస్ట్కి వచ్చేదే విష్ణుతత్వము.
విష్ణువే అందరికంటే ఎక్కువ అని మనకి తెలిసిపోతుంది. అప్పుడు స్థిరంగా ఉండగలుగుతాం అన్నమాట. సో వాస్తవంగా సత్వగుణం నందు స్థితులైన వారు కేవలం విష్ణు తత్వాలనే ఆరాధించరు. అట్టి విష్ణు తత్వాలను నారాయణుడు, దామోదరుడు, వామనుడు, గోవిందుడు, అధోక్షజుడు వంటి వివిధ నామరూపాలను కలిగి ఉందురు. సో అలా అని చెప్పి మనము వేరే వాళ్ళు దేవతల్ని పూజించే వాళ్ళు ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తే లేదు మేము వాళ్ళని కొలవము, మేము రాము అలా చెప్పకూడదు. మనం వెళ్ళాలి, ఆ దేవతల్ని కూడా మనము గౌరవించాలి. ఇప్పుడు దారిలో వెళ్తూ ఉన్నాడు, వినాయకుడు ఆదిదేవుడు అని చెప్తారు కదా. పిల్లలందరూ వినాయకుడి గుడికి వెళ్ళి ఎగ్జామ్కి వెళ్తారు సామాన్యంగా. ఇంట్లో అయినా దండం పెట్టుకుంటారు కదా, దండం పెట్టుకుని అలాంటివి వద్దు నాయనా వినాయకుడికి పూజ చేయకు, ఓన్లీ విష్ణుమూర్తికి అలా ఏమీ చెప్పకూడదు. సూర్యుడు లేనిదే సూర్యుడు రోగాల్ని నివారిస్తారని చెప్తారు. సో సూర్య నమస్కారం చేసుకునే వాళ్ళకి, సూర్యుడిని పూజ చేసుకునే వాడికి మనం అనుకోవాలి విష్ణుమూర్తి యొక్క కన్ను సూర్యుడు. వినాయకుడు భాగవతం రాశాడు కదా, దేంతో రాశాడు? దంతాన్ని విరగొట్టుకుని రక్తం కారుతున్నా నొప్పి వేస్తున్నా దాంతో రాశాడు భాగవతం. సో వీళ్ళందరూ కూడా ఆరాధించారు విష్ణుమూర్తిని. సో మనం వీళ్ళని ఆరాధించడంలో తప్పు లేదు అలా అనుకుంటారనమాట. అంటే అనసూయాపరులు, అసూయారహితంగా ఉంటారు. ఎవరు? ముముక్షువులు బాగా అసూయరహితంగా ఉంటారు. భగవంతుణ్ణే కొలుస్తూ భగవంతుడి నుండి ముక్తి ఎలా కావాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో యోగ్యులైన బ్రాహ్మలు, ఇప్పుడు మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఇనిషియేషన్ అంటే కొన్ని రూల్స్ ఫాలో అయ్యి తీసుకుంటాం. సెకండ్ ఇనిషియేషన్ అంటే బ్రాహ్మణికల్ ఇనిషియేషన్ అంటారు. సో వీళ్ళు బ్రాహ్మణత్వాన్ని పొందడం అంటే ఈ పుస్తకాలు చదువుకోవడము, క్లాసులు చెప్పడము, వేదాలు చదవడము అలా. రెండవది జరిగినప్పుడు భగవంతుడిని అర్చక విగ్రహాల్ని కూడా వాళ్ళు తయారు చేసే అర్హతని పొందుతూ ఉంటారు. సో అక్కడి నుండి బ్రాహ్మణికల్, అక్కడి నుండి ఎక్కడొస్తారు? విష్ణుతత్వానికి వస్తారు. వాళ్ళని వైష్ణవులు అంటారు. హయ్యెస్ట్ స్టేట్ అన్నమాట వైష్ణవులు అని అంటారు. సో ఈ బ్రాహ్మణులు విష్ణుతత్వాలను తెలుసుకున్న వాళ్ళందరూ కూడా సాలగ్రామ శిలారూపాన్ని అర్చింతురు. సాలిగ్రామాలు అంటారు, తెలుసా మీకు అందరికీ కూడా? తెలుసు మాతాజీ. తులసి మాత కథ చెప్పినప్పుడు మనం తెలుసుకుందాము. సో నారాయణ్ని శపిస్తుంది ఆవిడ, నువ్వు సాలిగ్రామ అంటే రాయి రూపంలో ఉండిపోవాలి అని చెప్పేసి. ఆ సాలగ్రామ శిలాన్ని, ఆ రూపాన్ని కూడా అర్చిస్తారు. సాలగ్రామ శిలాన్ని వాళ్ళు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటారు కదా సన్యాసులు, లేకపోతే మంచి మంచి మునులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు పట్టుకుని వెళ్ళి ఎక్కడ అవసరమైతే అక్కడ కూర్చొని సాలగ్రామ శిలాలకి పూజ చేసుకుని ఆహారం నైవేద్యంలాగా పెట్టి అప్పుడు కానీ వాళ్ళు తీసుకోరు. వీళ్ళు అగ్రగణ్యులు అన్నమాట. సాలిగ్రామ శిలను పూజ చేయాలంటే చాలా మనకి ఎంతో భక్తి, పవరు, చాలా రూల్స్ అనేది ఉండాలన్నమాట. అంత హై స్టాండర్డ్. సో బ్రాహ్మణులే గాక అగ్రవర్ణానికి చెందిన కొందరు క్షత్రియులు, వైశ్యులు విష్ణుతత్వాలని సాధారణంగా అర్చిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు. సో ఇలా అర్చించిన వాళ్ళని ముముక్షువులు అని అంటారు. సో సత్వగుణానందు స్థితులైన యోగ్యత గల బ్రాహ్మణులు ఇతర పూజా విధానాలను ఎట్టి విరోధము కలిగి ఉండరు. సో కాలభైరుడా లేదా మహాకాళియ వంటి ఘోర రూపంని గోచరించు దేవతలు కూడా వారు గౌరవింతురు. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, కాళికామాత గుడి ఉంది, అక్కడ దిగి దండం పెట్టుకోవచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు, అదేమీ తప్పు లేదు. సో వాళ్ళు మంచిగా సత్వగుణంలో ఉండేవాళ్ళు వేరే దేవతల్ని కూడా వాళ్ళు గౌరవిస్తారు అని చెప్తున్నారు. దేవదేవుని ఆ ఘోర రూపములన్నీ వివిధ స్థితుల్లో అతని సేవకులైనట్టు వారు నిశ్చయంగా ఎరిగియుందురు. అయినను భౌతిక బంధముల నుండి ముక్తిని పొందుట ఏ లక్ష్యంగా కలిగి ఉన్నందున వారు దేవతల ఘోర రూపాలను, ఆకర్షణీయ రూపములను
అన్నింటినీ త్యజించి విష్ణుతత్వాల పైననే తమ దృష్టిని కేంద్రీకరింతురు. సో ఇప్పుడు కాళికామాత మనం చూసినట్లయితే ఇలా నాలుక వెలుపలు పెట్టుకొని చాలా భయంకరంగా పెద్ద రూపం, ఎప్పుడు ఒక కత్తి, కపాలము ఏదో ఇలాంటివి పట్టుకుని ఉంటుంది కదా. సో అలా పట్టుకుని ఉన్నప్పుడు అది తామస గుణంలో ఉన్నప్పుడు మనం ఒక దండం పెట్టుకోవచ్చు, అంతేగాని అక్కడే ఉండి తపస్సు చేసుకోవడము, జపం చేసుకోవడము ఇట్లాంటివి పెద్దగా జరగలేవు. కాబట్టి వాటికి ఆకర్షణీయం ఉండదన్నమాట. మనం సత్వగుణంలోకి వచ్చిన తర్వాత వాటి వల్ల ఆకర్షణీయం అనేది మనకి ఉండదు. సో శాంత రూపమైన విష్ణు తత్వాలపైనే కేంద్రీకరిస్తాము. మనం ఎప్పుడు మనస్సు శాంతిగా ఉండడము, మన చుట్టూ పరిసరాలు కూడా శాంతంగా సైలెంట్గా ఉన్నట్టయితే మనకి భక్తి బాగా పెరుగుతుందనే భావం మనకి కలుగుతుందన్నమాట. సో కృష్ణుడి గుడికి మనం ఇస్కాన్కి వెళ్తే శాంత రూపంలో వేణువు ఊదుతూ మనకి కనిపిస్తాడు, ఎంతో అందంగా కనిపిస్తాడు. అలాగే మనము బద్రీనాథ్ వెళ్ళొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి కదా. నరసింహ అవతారం కూడా కొంచెం క్రూరంగా ఉన్నప్పటికీ కూడా మనకు తెలుసు ఆ తీవ్రత ఏంటి అనేది. సో అలా ఓన్లీ విష్ణు తత్వాల్ని వాళ్ళు పూజ చేస్తారు, అందులోనే కేంద్రీకరిస్తారు అని చెప్తున్నారు. ఇక దేవతల్లో అగ్రగణ్యుడైన బ్రహ్మదేవునితో సహా ఏ దేవతలు కూడా జీవులకు ముక్తిని ప్రసాదించలేరు. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ 2 చెప్పుకున్నాం, హిరణ్యకశిపుడిది, ఆ తర్వాత భస్మాసురుడు. ఈ రెండిట్లో కూడా శివుడు కానీ బ్రహ్మ కానీ వాళ్ళకి పూర్తి వరాలు ఇవ్వలేకపోయారు, వాళ్ళని రక్షించలేకపోయారు. సో అందుచేత అగ్రగణ్యులు వీళ్ళు కాదు. అందరిలోకి అగ్రగణ్యుడు ఎవరు అంటే దేవాదిదేవుడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి. సో ఇక్కడ వాళ్ళు ముక్తిని ప్రసాదించలేరు. అందుచేత హిరణ్యకశిపుణ్ణి ఆచరించినను అతని ఆరాధ్య దైవమైన బ్రహ్మదేవుడు అతనికి అట్టి వరము ఒసగలేకపోయెను. కనుక విష్ణు ఒక్కడే ముక్తిపాదుడు అని పిలువబడినాడు. అనగా మనకు ముక్తినొసగే దేవదేవుడు అని భావము. సో భౌతిక జగమందలి జీవుల వంటి వారే అయినందున దేవతలు కూడా భౌతిక ప్రపంచ ప్రళయ సమయమున నిలయము పొందుదురు. అంటే ప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా లయం చెందవలసిందే. తమకు తామే వారు ముక్తిని కూర్చుకొని జాలకున్నచో తమ భక్తులకు ముక్తిని ఒసగుటయే అనేది విషయమును గూర్చి ఏమి పలుకగలము. సో వాళ్ళే వాళ్ళకి రక్షించుకోలేనప్పుడు ఇంకా వేరే వాళ్ళకి ముక్తిని ఎలా ఇస్తారు అని చెప్తున్నారు. అట్టి దేవతలు తమ భక్తులకు తాత్కాలిక ఫలంనే ఒసగగలరు, కానీ శాశ్వతమైన దాన్నెన్నడూ ఒసగలేరు. కేవలం ఈ కారణం చేతనే ముక్తిని వాంఛించు ముముక్షులు వివిధ దేవతా ఆరాధన ఆలోచనాపూర్వంగా నిరసింతురు. కానీ ఆ దేవతలలో ఎవరి ఎడను వారు అగౌరవం మాత్రము కనపరచరు. సో ఇక్కడ మనం ఫస్ట్ శ్లోకంలోకి వెళ్ళినట్లయితే మనకి అసూయారహితము అని చెప్పారు. సో శాంతా భజంతి అంటే శాంత రూపులైన హరినామాల్ని, హరిని, సో నారాయణ కళాహ నారాయణ యొక్క రూపాల్ని వాళ్ళు భజిస్తారు, కానీ అసూయ రహితంగానే ఉంటారు. దేవదేవతలను కూడా వాళ్ళు గౌరవిస్తారు అని చెప్తున్నారు. వీళ్ళని ముముక్షువులు అని అంటారు. ముముక్షువులు అంటే ముక్తి కొరకు ఆరాట పడేవాళ్ళు. వాళ్ళు దేవతా రూపాన్ని అంటే విష్ణుమూర్తి యొక్క వివిధ రూపాలను వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ప్రధాన అంశాలు శాంత రూపాలని వాళ్ళు ఎక్కువగా కొలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు విష్ణు రూపాల్లో ఎవరైనా రౌద్ర రూపం ఎక్కడైనా కనిపించారా మనకి? విష్ణు రూపాలు మనం దశావతారాలని మనం చదువుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ భాగవతంగా వచ్చేసరికి 24 అవతారాలు మనం చదువుతాం ఇంకా ఫ్యూచర్లో. సో ఇక్కడ మనకు తెలిసిన అవతారాల్లో ఎక్కడైనా చాలా భయంకరంగా ఈ కాళికామాత లాగా ఎక్కడైనా విష్ణుమూర్తి కనిపించారా మనకి? లక్ష్మీ నరసింహస్వామి ఒక నరసింహస్వామియే తప్ప, ఎందుకంటే హిరణ్యకశిపుడు అంత పెద్ద రాక్షసుడు కాబట్టి
అంత భయంకరంగా ఉన్నా మరి నరసింహస్వామిని మనం ఏదైనా బాధ వచ్చినప్పుడు తలుచుకునేది ఉగ్రం వీరం మహావిష్ణు అని స్టార్ట్ చేస్తాం కదా, అవునా కదా? అంటే మనకు అంత ఫెయిత్, అంత నమ్మకం ఉంది నరసింహస్వామి మీద. సో అలా ఉన్నప్పటికీ కూడా ఒక శాంత రూపం అని అనుకోవచ్చు. మరి కాళికామాత భైరవుల్లాగా ఉండరు అనమాట. సో ఇక్కడ మనకి చెప్పేది ముముక్షుల గురించి ఈ విధంగా మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ మనం చూడడం ఏంటంటే, ముముక్షులకి మహాత్ములకి ఏమన్నా తేడా తెలుస్తుందా మీకు? తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. నాకు వచ్చింది డౌట్, ఎవరైనా అడుగుతారేమో నేను ముందే ప్రిపేర్ అయ్యాను. తెలీదా మీకు? తెలియట్లేదా? పోనీ మహాత్ములు అంటే ఎవరు? ముముక్షులు అంటే ఇప్పుడు తెలుసుకున్నాం. ముక్తిదాత కృష్ణమూర్తి. ముక్తిని ఒసగేవారు ఎవరు అంటే కృష్ణమూర్తి. ముక్తిని కావాలనుకునేవారు ముముక్షులు, మంచి భక్తులు అన్నమాట. ఓకే, తేడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరు చెప్దాం అనుకున్నారు? నాకు కొంచెం హ్యాండ్ రైజెస్ కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, చెప్పండి. మహాత్ములు అంటే ముక్తిని పొందిన వాళ్ళు మాతాజీ. ముక్తిని ఆల్రెడీ పొందిన వాళ్ళు. ఓకే, గాంధీ మహాత్ముడు అంటాం కదా. గాంధీ మహాత్ముడు మన భాగవతంలో రాడు, కానీ ఏంటంటే ఆయన భక్తే చెయ్యలేదు అసలు. ఆయన మహాత్ముడు అని ఎందుకన్నారంటే స్వతంత్రం ఇప్పించారు కదా మనకి. సో అది మనం కృష్ణ కాన్షియస్ కి రిలేటెడ్ కాదు. ఓకే, మహాత్ములు అని భగవంతుడు ఎవరినన్నాడు? కృష్ణ మాతాజీ. మహాత్ములు అంటే అందరిలో పరమాత్మను చూసే వాళ్ళు మహాత్ములా? అందరినీ సమదృష్టిస్తారు. హరే కృష్ణ. ఓకే, ఇంకా ప్రయత్నం చేయండి, తెలిసిపోతుంది. హరే కృష్ణ మాతాజీ. ముముక్షులు అంటే సాధన చేసేవాళ్ళు మోక్షం కోసము. సాధన అంటే మనలాగా, సాధన అంటే మాలాగా మోక్షది. మహాత్ములు అంటే ఆల్రెడీ వాళ్ళు భగవంతుణ్ణి అనుభవించారు, తెలుసుకున్నారు మహాత్ములు అంటే. ముముక్షులు అంటే ఇంకా సాధన చేస్తున్న వాళ్ళు మోక్షం కోసం, ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ముముక్షువులు అంటే మీరు అన్నట్లు సాధన చేస్తున్నారు అంటే ముక్తి కొరకు ఏం చేస్తే మనకి లభిస్తుంది అని ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటారన్నమాట వాళ్ళు. ఓకే, సో ఈ మహాత్ములు అనే వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళు ఈ లోకంలో ఉన్న భౌతిక ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక లోకంలో ఉన్నా కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇటువంటి మహాత్ములు నా దగ్గరికి వచ్చినట్లయితే మళ్ళా తిరిగి రారు అని చెప్పాడు భగవద్గీతలో. కానీ ఇక్కడ మన మహాత్ములు ఇక్కడ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదుల వారు మహాత్ముడు. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు కూడా మహాత్ముడే. వీళ్ళు ఎట్లా అంటే శుద్ధ భక్తి. నువ్వు నాకు ముక్తిని ఇస్తావా లేదా నాకు అనవసరం, నేను ఇక్కడ ఉన్నా ఆధ్యాత్మిక లోకంలో ఉన్నా నీ భక్తియే చేస్తాను, వేరేది ఏమీ వాళ్ళు పట్టించుకోరు అనమాట. వేరే భక్తి గురించి అసలు వాళ్ళు ఆలోచించారు అనమాట. అది మహాత్ములు అంటే. కానీ మోక్షాన్ని పొందాలని కోరుకునే వ్యక్తి పూర్తిగా శరణాగతి చెంది గొప్ప భక్తుడు అవుతాడనమాట. అతడు ముముక్షువు. మహాత్ముడు అనేవాడు ఏంటి అంటే ప్రేమ భక్తి కోసమే తప్పించిపోతూ ఉంటాడు అనమాట. ఎప్పుడు కృష్ణ ప్రేమ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. భౌతిక ప్రపంచమా ఆధ్యాత్మిక ప్రపంచమా అని ఎప్పుడు ఆలోచించరు. వాళ్ళు మహాత్ములు. అర్థమైందా మీకు? భగవంతుని ప్రేమ భక్తిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు, వాళ్ళు మహాత్ములు.
నేను ముక్తి ఎలా పొందాలి, భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, నా అంబిషన్ ఏంటి, గోలోక వైకుంఠంకి వెళ్ళిపోవాలి, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ వ్రజవాసిస్ ఎప్పుడు కృష్ణుణ్ణి సేవించుకోవడము, కృష్ణుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, ఇవే ఆలోచనలు ఉంటుంది. అంటే మనకి భక్తిలో రకరకాలుగా మనం చెప్పుకున్నాం కదా, సాధకుల్లాగా, ఆ తర్వాత మళ్ళీ సాధనా భక్తి చేసేవాళ్ళు, ఇంకా మనం శుద్ధ భక్తి అంటాం కదా, ఇంకా శుద్ధ సత్వ భక్తిలోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వాళ్ళ మయం ఏంటి అంటే కృష్ణమయమే. పూర్తిగా కృష్ణుని ప్రేమ ఎలా పొందాలి, ఏ విధంగా సేవించుకుంటే అలా మనం ఉండగలము అని అనుకుంటారు. మహాత్ములు దైవీ ప్రకృతిని ఆశ్రయించి నన్ను సమస్త భూతాల ఆది కారణంగా తెలుసుకుని అనన్య భక్తితో సేవిస్తారు. సో వీళ్ళు భగవంతుడే అన్ని అని తెలుసుకుంటారనమాట. ప్రతిదానికి భగవంతుడే, ఇంకా వేరేది ఏమీ లేదు. భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఉన్నా, సంసార జీవితంలో వాళ్ళు ఉన్నా సరే భగవంతుడే అన్ని అని అనుకుంటాడనమాట. సో మహాత్ముడు మోక్షాన్ని కూడా అధిగమించేస్తాడు. అధిగమించి భగవంతుడు ప్రేమ సేవ జీవన లక్ష్యంగా స్వీకరించిన భక్తుడు మహాత్ముడు. భక్తి సాంప్రదాయంలో ప్రతి మహాత్ముడు ఒకప్పుడు ముముక్షువే అయి ఉండవచ్చు, కానీ ప్రతి ముముక్షువు ఇంకా మహాత్ముడు కాలేదు. సో ముముక్షువులంటే ముక్తి కొరకు ఆరాటపడేవాళ్ళు. మహాత్ములు ముక్తే అవసరం లేదు, మాకు నీ ప్రేమ ఉంటే చాలు, ఇంకేం వద్దు కృష్ణ అని అనుకునేవాళ్ళు మహాత్ములు అనమాట. మహాత్ములు అంటే వాళ్ళు పూర్తిగా భగవంత తత్వం తెలుసుకున్నారు. వాళ్ళు ఇంకా నీవు తప్ప మాకు ఇంకేదీ లేదు, పూర్తి శరణాగతి అండ్ ప్రేమ పొందడానికి. అన్నిటికంటే డిఫికల్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఇక్కడ ప్రేమ పొందడం చాలా కష్టం. ఒక మనిషిని మనం ప్రేమించవచ్చు, తిరిగి మనకు ఆ ప్రేమ దొరుకుతుందా లేదా మనకు తెలియదు, దేర్ ఇస్ నో గ్యారంటీ. కానీ భగవంతుడిని ప్రేమిస్తే ఇంకా ఎక్కువ ప్రేమ దొరుకుతుంది మనకి, ఇంకా దాన్ని డబుల్ ట్రిబుల్ ఎన్నిసార్లన్నా పెరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఒక ఆచార్యులు గజేంద్ర మోక్షము ఉదాహరణగా ఇచ్చారండి. గజేంద్రుడు గజేంద్రుడి కథ మీకు అందరికీ తెలిసిందేనా? గజేంద్ర మోక్షం గురించి తెలుసు. ఓకే. సో గజేంద్రుడు ఎవరు తెలుసు? గజేంద్రుడు ఒక మహారాజు, ఇంద్రదుమ్న మహారాజు. సో ఆయన శాప వస్తుంది ఆయన, కాబట్టి ఏమవుతుంది, ఇక్కడికి వచ్చాడు. సో అక్కడ అమరావతిలో కొన్ని కల్పాల్లో అమరావతిలో జరుగుతుంది అని చెప్తారు, కొన్ని కల్పాల్లో ఇక్కడే అని చెప్తారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఇంద్రకూట పర్వతం దగ్గర ఒక మంచి సరస్సు ఉంటే అక్కడ వివిధమైన ఆయన భార్యలతోని పిల్లలతోని చాలా జలకాలాడి స్నానం చేస్తూ ఆనందిస్తున్నాడు. ఆనందించే సమయంలో ఏం జరుగుతుంది, మొసలి వచ్చేసి మొసలి వచ్చి కాలుని పట్టుకుంటుంది. ఆ మొసలికి ఎంతో షార్ప్ దంతాలు ఉంటాయి, పళ్ళు ఉంటాయా? సో ఆ పళ్ళు పట్టుకునేసరికి అప్పుడు ఈ ఏనుగు, ఈ గజేంద్రుడు ఏమనుకున్నాడంటే నాకంటే బలశాలి ఎవరు, అదేంటి ఇలా కాలు ఇలా దులిపితే వెళ్ళిపోతుంది ఆ మొసలి అనుకుంటాడు. ఆ తర్వాత నా భార్యలు, ఇంతమంది భార్యలు, నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, అన్ని ఏనుగులే కదా. సో వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే ఆ మొసలి కూన ఏం చేయగలుగుతుంది నన్ను అని అనుకుంటాడు. అనుకున్న తర్వాత అది ఎన్ని సంవత్సరాలు యుద్ధం జరుగుతుందండి? 1000 సంవత్సరాలు. రక్త మడుగులో పడిపోయి ఉంటాడు, కానీ ఆ భార్యని పిల్లల్ని అందరినీ పిలిచిన ఆయన. ఆ తర్వాత ఇంద్రదుమ్న మహారాజు చాలా గొప్ప భక్తుడు పూర్వజన్మలో. ఆయనకు సడన్ గా అన్ని స్తోత్రాలు గుర్తొచ్చేస్తాయి. భగవంతుడిని ఎలా కీర్తించాలో ఆ విధంగా కీర్తించేసి, అంత బాధలో కూడా అక్కడ ఉండే ఒక లోటస్ ఫ్లవర్ తీసుకుని ప్రజెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. శరణాగతి పొందాడు.
ఇన్ని 1000 సంవత్సరాలు అంటే 999 డేస్ ఆయనకు అసలు అంటే 999 రోజులు ఆయనకి భగవంతుడు గుర్తు రాలేదు. నేనే బలశాలి అనుకున్నాడు. ఆ తర్వాత భగవంతుడు గుర్తొచ్చిన వెంటనే శరణాగతి పొందాడు అనమాట. అంటే నేను 3 స్టేజెస్ చెప్పాను కదా. ఒకటేమో ఫస్ట్ ఇంద్రియాలు, ఇంద్రియ తృప్తి. ఆ తర్వాత కృష్ణ కాన్షియస్కి వచ్చిన తర్వాత కొన్ని వదిలేసుకుంటాం. ఆ లాస్ట్ స్టేజే శరణాగతి. సో ఆయన శరణాగతి పొందిన వెంటనే గజేంద్రుడు శరణాగతి పొందిన వెంటనే విష్ణుమూర్తి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ గరుడుని కూడా వదిలేశాడు. పంచ జారిపోతుంది, కండువా జారిపోతుంది, నా భక్తుడు విలవిలలాడిపోతున్నాడు అని పరిగెత్తుకుంటూ గరుడు వెనకాల ఏమైపోయింది స్వామికి అని చెప్పి వస్తాడనమాట. సో వచ్చిన వెంటనే బాధ చెప్పాడు గజేంద్రుడు, ఆ లోటస్ ఫ్లవర్ గిఫ్ట్గా ఇస్తాడు. అప్పుడు ఆ మొసలి అనేది వదులుతుందన్నమాట. అంటే చక్రాన్ని వదులుతాడు కదా విష్ణుమూర్తి, దాన్ని ఖండిస్తాడు. దాని మెడని ఖండించి అది చనిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆచార్యులు ఎంత బాగా రిలేట్ చేస్తారంటే, మనం కూడా గజేంద్రుడిలాగా గజేంద్రుడి పళ్ళల్లో చిక్కుకున్నట్టు ఈ భౌతిక ప్రపంచంలో బాధల్లో చిక్కుకున్నాం. ఆ పళ్ళన్నీ కూడా మన ఇంద్రియాల నుండి కావలసినటువంటి కోరికల వల్ల మనం చిక్కుకున్న బాధలు అన్నమాట. కానీ ఆ బాధలు మనకు తెలియట్లేదు, అసలు తెలియదు. మనకి 32 పళ్ళు ఉన్నాయి. కొన్ని పళ్ళు చాలా మంచివి, కొన్ని పళ్ళు చాలా బాధిస్తాయా పళ్ళు? ఇచ్చిపోతాయి, లేకపోతే ఉంటాయి, తీపి తినలేము, అది తినలేము, బాధిస్తున్నాయి. ఎందుకు? ఒకానొక సమయంలో మనము సెన్స్ గ్రాటిఫికేషన్, ఆ పళ్ళతో కోరికలు బాగా తీర్చుకున్నాము, ఇప్పుడు అవి బాధిస్తున్నాయి. సో ఏ కోరికైనా ఇంతకు ముందు కూడా మనం చర్చించుకున్నాం, ఏ కోరికైనా వెనకాల మనకి బాధల్ని పట్టుకొస్తుంది కానీ ఇంకా. సో అందుచేత మనకి శరణాగతి పొందడమే ఉత్తమము. మన ముముక్షువు తర్వాత సంగతి, కానీ భగవంతుణ్ణి శరణాగతి పొందినప్పుడే భగవంతుడు ఒక్కడే మనని కాపాడేది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం ఆనందంగా ఉన్నా భగవంతుడితో షేర్ చేసుకోవాలి, విచారంగా ఉన్నా భగవంతుడిని శరణాగతి పొందితే ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. మనకు ఉన్నదాన్ని కాపాడడం కూడా భగవంతుడే చేస్తాడు, లేనిదాన్ని మనకి ఇవ్వగలుగుతాడు. కానీ ఉన్నదాన్ని ఎప్పుడూ లాగేసుకోడు భగవంతుడు. మన తెలివితేటలు భగ్నమైనప్పుడే మనం ఏవైనా నష్టం చేసుకోవచ్చు, కానీ భగవంతుడు ఎప్పుడు మనకి ఎటువంటి నష్టం అనేది చేయడు. సో మొసలి ఎలాగైతే పట్టుకుంటుందో మనకి కామ, క్రోధ, మద, ఆశ్చర్య, లోభాలు మనని పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. ఎప్పటికీ కూడా పీడించినప్పుడు భగవంతుడు గుర్తు రావాలి, ఆ శరణాగతి అయిపోవాలి మనకి. ఇవి ఇంకా ఎన్ని రోజులు? నాకు భగవంతుడు సేవ చేయాలి, భగవంతుడికి నేను ఏ విధమైన సేవ చేయగలను, ఈ ఆలోచనతోనే మనం ఉన్నప్పుడు 16 రౌండ్లు కాదు 24 చేయొచ్చు, 32 చేయొచ్చు, ఇంకా 64 చేశారన్నారు మొన్న ఎవరు, 64 కూడా చేయొచ్చు. అది ఒక సేవ. నా కాసేపు కూర్చుని కీర్తన పాడుకోవచ్చు, అది ఒక సేవ. అండ్ భాగవతం చదవాలంటే చాలా క్యాంటోస్ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ ఉంటే భగవంతుడి గురించి మనకి తెలుసుకుంటూ ఉంటే ప్రేమ పెరుగుతుంది. ప్రేమ పెరిగినప్పుడే ఏదైనా సేవ చేస్తాం మనం, లేదు ఊరికనే ఎవరికో ఒకరికి సేవ చేయం కదా. అండ్ ఎప్పుడు మనం మన సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఇంద్రియాలన్నీ ఏం చెప్తాయి అంటే, నీ ఇల్లును శుభ్రం చేసుకోవా, నీ బెడ్షీట్లు చేంజ్ చేసుకోవా, పిల్ల కవర్స్ చేంజ్ చేసుకోవా, నీ గిన్నెలు మెరవట్లేదు, ఇవన్నీ టైం వేస్ట్ అండి. అవన్నీ మనతో రావు, చేసుకోవాలి. వారానికి ఒకరోజు క్లెన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అన్నారు మళ్ళీ శ్రీల ప్రభుపాద. నీట్గా ఉంటేనే ఇల్లు లక్ష్మీదేవి కృష్ణ పరమాత్ముడు మన ఇంట్లోకి వస్తారంట. సో కిచెన్ కూడా చాలా నీట్గా పెట్టుకుంటేనే చక్కగా భుజిస్తాడు కృష్ణ పరమాత్ముడు మనం చేసిన ప్రసాదాన్ని. ఇవి చేసుకోవాలి, కానీ అంటే ఎక్కువగా మాత్రం వాటిల్లో టైం ఎక్కువగా మనము వేస్ట్ చేయకూడదు. సో ఇలా గజేంద్ర మోక్షానికి ఎంత బాగా కనెక్ట్ చేశారు ఆచార్యులు అని నేను మీకు కూడా చెప్పాలనుకున్నాను.
సో ఆ పళ్ళు మొసలి ఏ సమయంలో ఎప్పుడు పట్టుకుంటుందో మనకు తెలియదు. ఈ భౌతిక ప్రపంచం అట్లాంటిది. ఎక్కడ అడుగడుగునా మనకి బాధలే, అడుగడుగునా మనకి బాధ, కానీ మనకు తెలియదు. మొదట్లో గజేంద్రుడికి కూడా తెలియలేదు, ఏముందులే పట్టుకుంది వెళ్ళిపోతుంది అని అనుకున్నాడు. కానీ అది ఎంత గట్టిగా పట్టుకుంటాయి అంటే అవి దానిలోంచి బయటపడాలంటే ఓన్లీ ఒక్కటే దారి. ఏంటది? దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి శరణాగతి. అంతే. ఇప్పుడు మనకి ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తారండి. ద్రౌపది మాత వస్త్రాభరణం జరిగినప్పుడు ఏం చేసింది ఆవిడ? ఇటు అటు పరిగెత్తింది, పెద్దవాళ్ళని అడిగింది, భర్తలను అడిగింది, ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరిని పేరు పేరున ఆవిడ దయ చూపమని అడిగింది. ఇది ఆపమని, ఈ అరాచకం. ఎవరైనా ఆపారా? ఎవరైనా? భీష్మ పితామహ ఆపొచ్చు, ఇంకా ధృతరాష్ట్రుడు ఆపొచ్చు, విదురుడు, ఎవరైనా ఆపవచ్చు ఆ దుశ్చర్యని, కానీ ఎవ్వరు ఆపలేకపోయారు. దుశ్శాసనుడు, దుర్యోధనుడు చాలా లాగుతున్నారు చీర లాగేసి ఇంకా అయిపోయింది అనమాట. లాస్ట్ స్టేజ్. ఆమె ఏం చేసింది? చేతులు ఎత్తేసి, అన్నా నీ శరణాగతి పొందింది కృష్ణ, నీ ఒక్కడే నన్ను కాపాడాలి, ఇంకా వీళ్ళ వల్ల అవదు అని చెప్పి ఏం చేశాడు కృష్ణుడు? కాసేపు అయ్యాక వెళ్దాము, ఇంటర్వెల్ అయ్యాక వెళ్దాము అనుకున్నాడా ఈ సినిమాకి? క్విక్ యాక్షన్ అన్నమాట. సో మనం ఎందుకు కృష్ణుడిని మర్చిపోతున్నాము? ఎందుకు ఈ బాధలు ఎందుకు పడాలి మనం? అసలు భగవంతుడిని మనం ముందుకు తేవచ్చు కదా, వెనకాల ఎందుకు పెట్టుకున్నాం మనం? అది క్వశ్చన్ ఇక్కడ. సో మనం మహాత్ములు అవ్వాలన్నా, ముముక్షులు అవ్వాలన్నా ఫస్ట్ శరణాగతి అవ్వాలి. భగవంతుడే మనకు అన్నీ, ఇంకా వేరేది ఏమీ లేదు. మనం ఈరోజు ఇక్కడ క్లాస్లో గ్యాదర్ అయ్యాము, ఇవన్నీ చేసుకుంటున్నామంటే కూడా భగవత్ కృప, గురు కృప. భగవంతుడు అనుకున్నాడు వీళ్ళందరినీ ఇక్కడ చేర్చుకుని ఒక సమయం అనేది వాళ్ళకి ఫ్రీ టైం ఉంది, అనవసరంగా టీవీ చూస్తారు, సీరియల్స్ చూస్తారు, ఈ సమయాన్ని ఇక్కడ కేటాయిస్తే ఇలా ఉంటుంది, వీళ్ళ ఫ్యామిలీస్ చక్కబడతాయి, ఇంకా చాలా మంది చక్కబడతారు, భక్తులు అవుతారు, ప్రచారకులు అవుతారు అని ఆలోచించే ఇవన్నీ నిర్ణయాలు జరిగినాయి. మనం వాళ్ళ కృపతోనే మనం ఇక్కడ వచ్చాము, ఇక్కడ ఉన్నాము, ఇక్కడ క్లాస్ చెప్పుకుంటున్నాము. మనకు కొంత భగవంతుడి గురించి అర్థమవుతుంది. సో మనం ఎప్పుడు కూడా భగవంతుడి నుండి తప్పించుకొని వెళ్ళలేము. అటు ఇటు తిరుగుతూ మనం భగవంతుడిని మర్చిపోయామనుకోండి, ఈ మొసలి పట్టుకొని వదలదు. ఇంకా ఈ లైఫే పట్టుకుంటుందో నెక్స్ట్ లైఫ్లో కూడా పట్టుకుంటుందో మనకు తెలియదు. ఆత్మతో పాటు 3 మనకి వస్తాయి కదా, అవి ఏంటవి? మనస్సు, బుద్ధి, అహంకారం. శరీరాలు మారిపోయినా అవి మాత్రం వస్తూనే ఉంటాయి. సో ఈ అహంకారం ఏదైతే ఉందో ఈ జన్మలోనే పోగొట్టుకున్నాం అనుకోండి, భక్తియే పోగొట్టగలుగుతుంది, ఇంకేది కూడా పోగొట్టలేదు. ఆ మనస్సు కూడా బుద్ధి కంట్రోల్లో పెట్టాలి. ఏ విధంగా? బుద్ధి మనం ఎప్పుడు భక్తి యోగా చేస్తే గాని బుద్ధి మారదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज की जय, श्रीमद् भागवतम की जय, श्रीमद् भगवद गीता की जय, श्री श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. మీకు అర్థమైతే ఏవైనా 2 కమెంట్స్ చెప్పండి, లేదంటే క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు హ్యాండ్ రైజ్ చేసి. ఈ శ్లోకం ద్వారా అర్థమయ్యేది ఏంటంటే విష్ణుకు సంబంధించిన స్వాంశలనే మనము ఆరాధించాలి, కానీ విష్ణు నుంచి జనరేట్ అయిన వేరే ఎనర్జీస్ ని, అంటే ఈ డెమిగాడ్స్ ని, లేకపోతే ఈవెన్ మానవులని, వీళ్ళని ఆరాధించడం మంచిది కాదు. హరి బోల్. ఎస్ ప్రభుజీ, హరి హరి బోల్. అర్థమైంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు నాగమణి మాతాజీ.
నేనే. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. అదే అన్ని అర్థమయ్యాయి. ఇదే డెమిగాడ్స్ ఆయన చెప్పినట్టు నేను ప్రస్తుతం కృష్ణుడినే పూజిస్తున్నాను. అయితే ఇది వరకు లలితా సహస్రనామాలు కూడా అన్ని చదివేదా, అన్ని రకాలు చదివేవాళ్ళు శివుడు కూడా. అయితే దాంట్లో లలితా సహస్రనామాల్లో బ్రహ్మ విష్ణు శివాత్మిక అని ఒక నామం వస్తుంది. అయితే అందులో దాని మీనింగ్ ఎట్లా ఉంటుందంటే ఆమె వాళ్ళని సృష్టించి అదే వాళ్ళే ఆమెకి అందరినీ ఇట్లా కృష్ణుడు కదా వేరే వాళ్ళని అరేంజ్ చేసినట్టు అట్లా చేశారు అన్నట్టుగా దాని మీనింగ్ ఉంటుంది. మరి ఎట్లా దానికి సమాధానం? అంటే ఇప్పుడు ఎవరి గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటారు కదా మాతాజీ. సో ఇక్కడ మనం పూర్తిగా రూట్ కాజ్ మనం తెలుసుకున్నప్పుడు అమ్మవారు ఎవరి సృష్టి, అమ్మవారు కూడా ఎవరు వైష్ణవి అంటారు కదా, కృష్ణుడి యొక్క చెల్లెలే కదా విష్ణుమూర్తికి. అండ్ ఆమె కూడా ఎన్నో డౌట్లు శివుడిని అడుగుతూనే ఉంటుంది. సో శివుడు క్లియర్ చేస్తా ఉంటాడు. కానీ ఈ మధ్యలో ఈ మీనింగ్ అలా ఇచ్చారు అని అంటే ఆ రాసిన వాళ్ళది ఏదైనా అయి ఉంటుంది మాతాజీ. సృష్టికర్త అమ్మ. అమ్మ అంటే యాక్చువల్లీ రాధారాణి. రాధారాణి యొక్క అంశాలే అందరు అమ్మవార్లు అన్నమాట. ఓకే. ప్రతి ఒక్కరు కూడా మనం కూడా రాధారాణి నుండే, అంటే రాధారాణి ఎవరో కాదు, ఆంతరంగిక శక్తి అయిన శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణుడు ఎప్పుడైనా మనం టెస్ట్ చేయడానికి, అండ్ దుర్గామాత ఎవరో కాదు, శ్రీకృష్ణుడి యొక్క చెల్లెలేది, ఆమె బహిరంగ శక్తి. సో ఫస్ట్ దుర్గాదేవినే మన దగ్గరికి పంపిస్తారంట. మనం నమ్మేస్తాము ఆ మాయలో పడి. మాయ, అవును ఈమె అమ్మ అని ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళమన్నమాట. మనం అసలైన అమ్మ దగ్గరికి వెళ్ళం. మనం ఆ మాయలో పడిపోకుండా వీళ్ళు భక్తి భక్తి అంటున్నారు, కృష్ణ కాన్షియస్ అంటున్నారు, ముముక్షులు అన్నారు, ఇదన్నారు, ఇంతసేపు మాట్లాడుకున్నారు. సరే నువ్వు వెళ్ళి టెస్ట్ చేసిరా, వాళ్ళు నిజంగా వైష్ణవ భక్తులు అవుతారా అవరా అని వెళ్ళేసరికి దుర్గామాత వస్తుంది మనకి. అమ్మవారు వచ్చారు. అమ్మవారు ఎవరు? మాయ. ఎవరు పంపించారు? కృష్ణుడు. సో మనం అమ్మవారిని నమ్మేశాము. ఇంకా లలితా సహస్రనామాలు ఇవి చదువుకుంటూ అమ్మవారిని డెకరేట్ చేసుకుంటూ అమ్మవారి దగ్గరే ఉండిపోయాం. మరి కృష్ణుడి దగ్గరికి ఇంకెప్పుడు వెళ్తాం? కానీ ఆమె తృప్తి పరిచినప్పుడు ఆమె స్వయంగా తీసుకుని వెళ్తారు. ఈ త్రిగుణాలు ఎప్పుడు త్రిశూలం పట్టుకొని ఉంటుంది అమ్మవారు. ఈ త్రిగుణాలని తోసేస్తుందంట. తోసి మనం ఆ వలయంలో పట్టుకోకుండా ఉండి మనం సరి అయిన భక్తి చేసినప్పుడు చెయ్యి పట్టుకుని, తాళం చెయ్యి ఆమె దగ్గరే ఉంటుంది అసలు. అందుకే పూజ చేయాలంటారు అమ్మవారికి. ఆమె తాళాన్ని తీసి అప్పుడు కృష్ణుడి దగ్గరికి మనం పంపిస్తాం. అలా చెప్పుకోండి, ఎవరైనా అడిగితే అలా చెప్పుకోండి. ఓకే. యాక్చువల్ తాళం ఉండేదే మాయ దగ్గర. మనకు ఆ సంగతి తెలియదు, మాయలో పడిపోతాము. అవును అమ్మవారే కదా మెయిన్ మణిదీప వర్ణన చేస్తూ చెయ్యండి. అవమానించొద్దన్నారు దేవీ దేవతల్ని. ఇక్కడ చెప్పారు కదా, ముముక్షువులు ఎప్పుడు కూడా దేవీ దేవతల్ని అవమానించరు, వాళ్ళని కూడా కొలుస్తారు. కానీ ఎక్కువ సమయము విష్ణు యొక్క అవతారాలకే మనం కేటాయిస్తాం. మనం ఎందుకు అంటే ముక్తి లభిస్తుంది. అమ్మవారు కోరికలు మాత్రమే తీరుస్తారు, కానీ ముక్తి లభించే శక్తి ఆమె, ఇచ్చే శక్తి ఆమె దగ్గర లేదు అని మనం తెలుసుకోవాలి. ఇవి ఎప్పుడు తెలుస్తాయి? ఈ భాగవతం ఇవన్నీ చదివితేనే, డీప్గా వెళ్తే గానీ తెలియదు మాతాజీ. అలాగే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. మనం విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుకునే కంటే కలియుగంలో మనకిచ్చిన మహామంత్రం ఎంత జపం చేసుకుంటే అంత మంచిది. ఆ సమయం అంతా కూడా సులభతరం చేసి ఇచ్చారు మనకి. ఎందుకు? వై డూ యూ వాంట్ టు గో ఇన్ టు ద టఫ్ టైం? లలిత సహస్రనామాలు అంత ఈజీ కాదు. నేను కూడా చాలా చదివాను, కొంతవరకు బై హార్ట్ కూడా వచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చాను. నేనైతే గట్టిగా నమ్ముతాను, ఎవరైతే పూజ ఇంతకుముందు చేశామో వాళ్ళే ఇక్కడ పంపించారు. ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడే ఉండాలి కదా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? మనకి సెన్స్ గ్రాటిఫికేషన్, కోరికలు అన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి. భగవంతుడే ఇస్తాడు. నేనైతే ఎంత డెప్త్కి నమ్ముతానంటే, ఈవెన్ ఫర్ ద క్లాస్ ఏ చీర కట్టుకోవాలి, ఏం వేసుకోవాలి, భగవంతుడు నిర్ణయిస్తాడు నాకు, నేను కాదు. ఎందుకు అంటే
అది పైనే కనిపిస్తాయి, అవి వేసుకుంటాను. సో అంటే ఎవ్రీ డే కూడా దానికి ఎంత సమయం పట్టేదో. ఇంతకుముందు అయితే బ్లౌజ్ కనిపిస్తే స్కర్ట్ కనిపించదు, స్కర్ట్ కనిపిస్తే శారీ కనిపించదు, మ్యాచింగ్ దొరకదు, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు అసలు ఒక్క సెకండ్ 5 minutes కూడా పట్టదు. అంటే ఏంటి, భగవంతుడే నిర్ణయం అన్నీ తీసుకుంటాడు మన మీద. ఇంకా అంత ఫెయిత్, అంత నమ్మకం మనకు వస్తే సమయం చాలా మిగులుతుంది. 24 గంటలు మిగిలినంతా భగవంతుడికే ఇవ్వాలి మనం. ఇంకా వేరేవి వేరేవి అర్థం ఏంటంటే, అంటే ఇప్పుడు మాయలో, అంటే అమ్మవారికి పూజ చేసి మనం మాయలో పడినాకనే అమ్మవారే మనకి ఇట్లా దారి చూపిస్తుందేమో కృష్ణుడికి. అవును, కరెక్ట్ మాతాజీ. మాయలో పడిపోతాం మనం, కానీ ఆ మాయ నుండి బయటకు వచ్చే విధానం కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ వచ్చారు అంటే మీరు మాయలోంచి బయటకు వచ్చినట్టే, ఈ క్లాస్కి వచ్చారంటే. మళ్ళీ మాయలోకి వెళ్ళకూడదు. అది మాయ నుంచి బయటకు వచ్చేసాం. అదే కాళ్ళు బయటకు వెళ్ళట్లేదు మాతాజీ, కృష్ణుడి గుడి తప్ప వేరే గుడికి వెళ్ళాలంటే కాళ్ళు బయటకు వెళ్ళట్లేవు. అది మెయిన్ మాతాజీ. అది అంటే ఏంటి, భగవంతుడి నిర్ణయమే కదా అది. మనం కావాలని ఏం వెళ్ళట్లేదు. మన కాళ్ళే మనకి, మన ఇంద్రియాలు ఒప్పుకోవు అటు వెళ్ళడానికి. లేదు, మనం ఇస్కానే వెళ్దాం అలా అనిపిస్తుంది. అంటే ఇస్కాన్ లో ఉన్నంత సంతోషం మనకి ఇక్కడ రాదు. అది కూడా మనకు తెలుసు. మనం పుట్టిందే సెన్స్ గ్రాటిఫికేషన్ కోసమే, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సంతోషం కోసం. వ్యాస మహర్షి కూడా రాసినాక సంతోషం లేదు అన్నారు. అప్పుడు నారదముని వచ్చి చెప్పారు, నాయన నువ్వు కృష్ణుడిని మర్చిపోయావు, ఆయన లీలలు మర్చిపోయావు, అవి రాస్తే నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది శ్రీమద్ భాగవతం గురించి అని. సో మనకు కూడా కృష్ణ గుడికి వెళ్ళినంత సాటిస్ఫాక్షన్ వేరే గుళ్ళల్లో మనకు రావట్లేదు. నరసింహస్వామికి వెళ్ళినా వస్తుంది సాటిస్ఫై. అంటే కృష్ణ తత్వం అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. గుడ్ క్వశ్చన్, నైస్ క్వశ్చన్ మాతాజీ. ఇలాంటి డౌట్లు బిగినింగ్ లో చాలా వస్తాయి, తర్వాత కూడా వస్తూనే ఉంటాయి. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కో డౌట్ వస్తుంది. అది మనం క్లియర్ చేసుకోవడమే చాలా మంచిది. థ్యాంక్ యూ మాతాజీ. అంటే శివుస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ అంటారు కదా మాతాజీ. శివుడు శివస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ అంటారు కదా మాతాజీ. అంటారు మాతాజీ, మీరు నమ్మండి. కానీ ఇక్కడ మనం స్టోరీస్ తో సహా ప్రూఫ్ కూడా ఉంది కదా. ఈ శ్లోకంలో మీకు ప్రూఫ్ వచ్చిందా లేదా? వాళ్ళు పూర్తి ముక్తిని ఇవ్వలేరు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? శ్రీమద్ భాగవతంలో వ్యాస మహర్షి రాశారు. అది సూత గోస్వామి ఋషులందరికీ చెప్తున్నారు, మనం చదువుతున్నాము. ఆన్సర్ అది. సో ఈ ఆన్సర్, ఈ వేదాల్ని మనం చదవలేక సులభతరం చేసిన దాన్ని మనం తీసుకుని గ్రహిస్తున్నాం దీన్ని. ఇది కాదు అని అనలేము, శాస్త్రాల్ని కాదు అనలేము కదా మాతాజీ. సో ఇక్కడ క్లియర్గా మనకి శ్లోకంలో, తాత్పర్యంలో, శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో మనకి క్లియర్గా వచ్చేసింది. ఏమి అంటే వాళ్ళు ముక్తిని ఇవ్వలేరు. ఎటువంటిదైనా హిరణ్యకశిపుడి స్టోరీ చెప్పారు, మళ్ళీ ఇక్కడ ఇంకో శివుడిది భస్మాసుర స్టోరీ, 2 చెప్పుకున్నాం మనం. వాళ్ళు కోరికలు పూర్తిగా ముక్తిని ఇవ్వలేకపోయినారు కదా. సో అందుకని ముక్తిని ఎవరు ఇచ్చారు? విష్ణుమూర్తి యొక్క అవతారాలు ముక్తిని ఇవ్వగలుగుతాయి. సో దుర్గాదేవి ఎవరో కాదు, శ్రీకృష్ణుడి యొక్క బహిరంగ శక్తి. సో ఆ బహిరంగ శక్తిని ముందు పంపిస్తాడు భగవంతుడు. నువ్వు వెళ్ళు, వాళ్ళకి చూడు, టెస్ట్ చెయ్యి. ఆ టెస్ట్ లో మనం పాస్ అయిపోవాలి. పాస్ అయిపోతే దుర్గాదేవి తాళం ఓపెన్ చేసి వెళ్ళండి, కృష్ణుడిని పూజ చేసుకోండి అని పంపిస్తుంది అన్నమాట. మాతాజీ అంటే పొద్దున్న 4:30కి మంగళారతి అది చేసి దీపం పెడతాను మాతాజీ, అన్ని ప్రసాదం పెడతాను. అయినా ఇంకా కృష్ణ కాన్షియస్ లోకి రావాలంటే ఇంకెలా ఇది చేయాలి మాతాజీ? ఏమీ లేదు, మీరు టైం దొరికినప్పుడల్లా జపం చేయండి. 16 రౌండ్స్ టైం దొరికినప్పుడు డేలో మొత్తం 16 రౌండ్స్ చేసేస్తాం మాతాజీ. అయితే మొన్న సేమ్ ప్రశ్న ఒక ఆచార్యుని అడిగారు, ఇట్లాగే అడిగితే కోపం వస్తుంది మాతాజీ, చాలా కోపం ఉండేది, కొంచెం తగ్గింది, ఇంకా కోపం ఉంది మాతాజీ. ఎవరైనా ఏమన్నా అంటే అట్లా కోపం వచ్చేస్తుంది. నెమ్మదిగా పోతుంది.
కోపం వస్తుంది అంటే ఈ క్వశ్చన్ వేరే, ఆ క్వశ్చన్ వేరే. మీరు అన్నారు ఫస్ట్ జపం గురించి అడిగారు. అవును సో ఆ జపం గురించి ఇంకా డెప్త్ రావాలి అంటే 192 రౌండ్స్ చేశారు హరిదాస ఠాకూర్. 22 అవర్స్ 23 అవర్స్ జపం చేసేవారంట. ఒకటి 1.5 2 అవర్సే ఆయన కాలకృత్యాలకి వాటికి ఉపయోగించుకునేవారు. మరి అంత జపం చేసినా ఆయనకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. మనం 16 రౌండ్లకే ఎలా వస్తుందండి మనకి చెప్పండి. దాంట్లో అపరాధాలు ఎన్ని చేశాము? 16 సంఖ్య. స్పష్టంగా జపం చేయడం అనేది ఇంకా పెంచుకోవాలన్నమాట. ఇంకా పెంచుకుంటూ ఉంటే ఆ శుద్ధత అని క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇంకా జరగాలి. జరిగినప్పుడు మనకి ఇంకా భక్తి పెరుగుతుందన్నమాట. జపం చేసేటప్పుడు మనకి ఏమీ గుర్తు రాకూడదు. కానీ మనకు గుర్తొస్తుంది. మంగళారతి తర్వాత మనం జపం చేసేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి? నీళ్ళొస్తున్నాయా లేదా? పని మనిషి వస్తదా రాదా? ఇవన్నీ గుర్తొస్తాయా లేదా మీకు? మాతాజీ వస్తాయి మాతాజీ. మరి అవి రాకుండా ఉండాలంటేనే ఎలా మాతాజీ? ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు మీలాగా మేము కూడా అవ్వాలి మాతాజీ. ఏం మీరు కూడా లేదు మాతాజీ. నేను కూడా అంతే. ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి? నేను చేస్తున్నాను కాబట్టే నేను మీకు చెప్తున్నాను. ఇంకా శుద్ధత్వం రావాలి అంటే నెమ్మదిగా వస్తది. అలా తొందర పడకూడదు. మనం వచ్చి ఇంకా 3, 4 ఏళ్ళో, 5 ఏళ్ళు అయిండొచ్చు మహా. అవును 6 మాతాజీ. ఏళ్ళు అయిందేమో. 25 ఏళ్ళు చేశారు. ఈ 30 ఏళ్ళు హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు, హిస్ గ్రేస్ సత్యప్రసాద్ ప్రభు వీళ్ళందరూ 25 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 50 ఏళ్ళ నుంచి చేస్తున్నారు మహారాజ్. వీళ్ళతో మనం ఎప్పుడూ అంత స్టేజ్‌కి నేను కూడా మీతో సమానమే. ఏం పెద్ద హైయర్ స్టేజ్ ఏమీ లేదు. సో ఇలాంటి ఆలోచనలు మనకొస్తూ ఉంటాయి. అస్సలు రాకుండా ఉండాలంటే ఏదన్నా యాత్ర పోయినప్పుడు ఆ దేవతల్ని, దేవుళ్ళని, యాత్రా స్థలాన్ని అవి తలుచుకోవాలి. అవి తలుచుకుంటే నెమ్మదిగా ఇవి బయటికి పోతాయి. ఓకే. ట్రై చేయాలి. మనం ఎంత ట్రై చేస్తామో అంత ట్రై చేస్తూనే ఉండాలి. అది. ఎవ్రీ డే ఇంప్రూవ్‌మెంట్ అనేది మనం చూసుకోవాలి. నిన్న మనం 16 మాలల్లో 13 చాలా శుద్ధ సత్వంతో చేశాను. 3 మాత్రం ఏదో తొందరపడ్డాను అని మనకే తెలిసిపోతుంది. అప్పుడే అవును తెలిసిపోతుంది. సో అలా తెలుసుకొని మనం 16 నుండి 19 చేయాలి. 19 నుండి 20 పెంచుకోవాలి కొంచెం. ఇప్పుడు మినిమమ్ 19 అని చెప్పారు గురు మహారాజ్. ఏమి అంటే 16 మాలలు చేశాక ఈ 3 సంధ్య వేళ ఏంటి ప్రాతకాలం ప్రొద్దున్న, మధ్యాహ్నము, సంధ్య వేళలో గురు మహారాజ్‌ని తలుచుకుంటూ మనం 3 మాలలు చేయమన్నారు. 3 పూటలు 3 మాలలు. సో 16 ఒక్కొక్కసారి. + 3 19. ఒకటి గురు మహారాజ్ హెల్త్ కోసం అనుకుందాం. అట్‌లీస్ట్ మినిమమ్ 20 మాలలు చేయండి. చేస్తుంటే మనకి నెమ్మదిగా క్లీనింగ్ అనేది మార్జనం జరగాలి హృదయంలో. జరిగినప్పుడు భగవంతుడు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటాడని చదివాం కదా! అవును అవునా? మాతాజీ. మరి ఇంకా భయమేలా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. వెరీ గుడ్ క్వెషన్. సత్యనారాయణ ప్రభుజీ మీరు చెప్పండి. మాతాజీ మనలో ఉన్నటువంటి ద్వేషం గాని, అసూయ గాని, అహంకారం పోవాలంటే ఏమి చేయలేం మాతాజీ? అహంకారం పోవాలంటే ఈరోజు మార్నింగే ప్రభుజీ చెప్పిన ఆన్సర్ మీకు చెప్తాను. చాలా పెద్ద ప్రభుజీయే ఇంకో ప్రభుజీని అడిగారు. అంటే హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు. ఆయన ఏమన్నారంటే అహంకారం ఎప్పుడొస్తుంది? ఎవరైనా పొగిడినప్పుడు. అంతే కదా! ఎవరైనా యు ఆర్ గ్రేట్. నువ్వు చాలా అవును మంచి పని చేశావు నాయనా. నీకు ఇన్ని మార్కులొచ్చాయి. నువ్వు ఇంత పాస్ అయ్యావు. ఇంత సంపాదించావు అని బాగా పొగిడినప్పుడు వినాలి. అప్పటి వరకు విని మర్చిపోవాలంట తర్వాత. మర్చిపోగలమా? చెప్పండి. ఏ రోజు ఆ రోజు మర్చిపోండి. అప్పుడు అహంకారం పెరగదు. దేవుడి కృప, గురు కృప అనుకోవాలంట మంచి జరుగుతాయి. సో అలా జరిగినప్పుడు అంటే మనం ఎక్కువగా బాధలైనా, ఆనందం అయినా గట్టిగా పట్టుకొని గుర్తుపెట్టుకునే ఉంటాం కదా! సో అలా గుర్తుపెట్టుకొని వీళ్ళు నన్ను ఇంత పొగిడారు, అంత పొగిడారు అనుకుంటే అహంకారం ఎప్పటికీ తగ్గదు. అది పట్టుకుని ఉంటది అక్కడ. అతుక్కొని ఉంటది ఆత్మకి. సో వేరే జన్మకి వేరే దేహం తీసుకుంటే మళ్ళీ అహంకారమే ఉంటది. దాన్ని అనగొట్టాలంటే మార్జనం చేయాలి, భక్తి చేయాలి,
ఎన్నో రకాల నవవిధ భక్తి మనం చేస్తూనే ఉండాలి. ఎక్కువగా గుడికి వెళ్ళి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు జగన్నాథ్ రథయాత్ర వస్తుంది నెక్స్ట్ మంత్. 10 రోజులు సేవ ఉంటుంది. నందనవనంలో ఉంటుంది, ఉప్పుగూడలో ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఆ సేవకు వస్తే కొంతవరకు మార్జనం బాగా జరుగుతుంది మనకి. అప్పుడు అహంకారం అనేది ఎప్పుడు పెరుగుతుందంటే మన గురించి మనమే గొప్పగా అనుకున్నప్పుడు, వేరే వాళ్ళు బాగా పొగిడినప్పుడు, అదే ధ్యానంతో నుండి రేపు లెసన్ ప్రిపేర్ అవ్వకుండానే నేను చెప్పగలను అనే ధ్యాస వస్తుందంట మనకి. అంత అహంకారం వస్తుంది. అప్పుడు ఏమైనా తప్పులు కూడా దొరలొచ్చు. సో ఆ రోజు పొగడతా, ఆ రోజే మర్చిపోండి అని చెప్పారు. హరే కృష్ణ. మీకేమన్నా అర్థమైందా ప్రభుజీ? అర్థమైంది మాతాజీ. అర్థమైంది మాతాజీ. మాతాజీ శాలిగ్రామాలు అంటే ఏంటి మాతాజీ? శాలిగ్రామాలు అంటే సామాన్యంగా ఇక్కడ సముద్రాల్లో, నదుల్లో కొన్ని చోట్ల భగవత్ రూపం ఉంటుంది అందులో, ఆ రాళ్లల్లో. ఓకే. సో ఆ రాళ్లల్లో విష్ణుమూర్తి రూపాలు ఉంటాయి, వాటిని శాలిగ్రామాలు అంటారు. అవి కొందరికి స్వచ్ఛంగా దొరుకుతాయి ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు. అది కొందరే అక్కడ, ఇప్పుడు నేపాల్ వెళ్ళారు కదా, అక్కడ శాలిగ్రామాలు, అస్సలైన శాలిగ్రామాలు దొరుకుతాయి. ఎందుకంటే అక్కడే జరిగింది శాలిగ్రామ రూపం. నదిలో చాలా దొరుకుతాయంట మాతాజీ. చాలా మంది తెచ్చుకుంటున్నారు. అవి తెచ్చుకుంటే చాలా నిష్టగా, చాలా ప్రతిరోజు కూడా జపము, పూజ ఇవి చేయాలి అని చెప్తారు. అందుకని చాలా మంది ఇంట్లో పెద్దగా పూజారులు అయితేనే ప్రిఫర్ చేస్తారు. గుడిలో పూజారులు ప్రిఫర్ చేస్తారు. మనం ఇంట్లో శాలిగ్రామాలు పెట్టుకోవద్దు అనే చెప్తారు. అంత డెప్త్ పూజలు మనం చెయ్యలేము అని. నియమాలు చాలా ఉంటాయి. శాలిగ్రామాలు ఉంటే సామాన్యంగా శుద్ధ బ్రాహ్మణులే ఆ పూజలు చేయగలుగుతారు అన్నమాట. సో నేపాల్ నుంచి తెచ్చుకున్నారు కొందరు, తెచ్చుకుని ఇంకా గుడిలో ఇచ్చాము అని చెప్పారు ఒకరిద్దరు. సో అలా దొరుకుతాయి అక్కడ శాలిగ్రామాలు. అంటే ఆ ఇంట్లో కొందరికి పరంపరలో ఉంటుంది, వాళ్ళ పూర్వీకులు పెట్టి ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఆ పూజలు కంటిన్యూ చేయాలన్నమాట, నేర్చుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర ఏం చెయ్యాలి. గాయత్రి మంత్రం చేస్తారు, ఇంకా చాలా ఉంటాయి. శాలిగ్రామంకి అభిషేకం చేసిన నీళ్లు తాగినా కూడా అనారోగ్యం పోతుందంట కదా మాతాజీ? అదే మరి, ఇంకా అంత శుద్ధత్వంతం చేసినప్పుడు రోజు అభిషేకం చేయాలి, ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి. ఇలా చాలా రూల్స్ ఉంటాయండి శాలిగ్రామానికి. హరే కృష్ణ. ఓకే. ఇంకా నాగలక్ష్మి మాతాజీ, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? అయిపోయిందా? హరే కృష్ణ మాతాజీ. హరే ఏం కృష్ణ. లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే మీరు వంటగది బాగా నీట్ గా పెట్టుకోవాలా, అప్పుడు రాధాదేవి వస్తది అంటే మన మనసు కూడా ఏ చెడు ఆలోచనలు, ఒకరి గురించి చెడు ఆలోచించకుండా ఉండేది. అప్పుడు కృష్ణుడు మన హృదయంలో ఉంటాడు కదా మాతాజీ. అదే నాకు సందేహం. దానికి దీనికి పోలిక కదమ్మా మాతాజీ? దేనికి? రాధారాణికి కృష్ణకా? కాదు మాతాజీ. అంటే వంటగది నీట్ గా పెట్టుకుంటే ఇట్లా రాధాదేవి వస్తది, రాధాదేవికి ఇష్టమైన ప్రదేశము అని అన్నారు కదా మాతాజీ. అట్లాగనే మన మనసు మంచి ఆలోచనలతోటి చెడు ఆలోచనలు లేకుండా ఉంటే అప్పుడు కృష్ణుడు మన హృదయంలో నివసిస్తాడని కదా మాతాజీ. అది డౌట్ మాతాజీ నాకు. అంటే కృష్ణుడు మన హృదయంలోనికి ఏ విధంగా వస్తాడు అనేదా మీ క్వశ్చన్? అంటే దానికి దీనికి పోలిక మాతాజీ, అంతే. ఈ పోలిక ఏంటంటే, ఇప్పుడు రాధాదేవియే కృష్ణుడికి అంతా కూడా ఆంతరంగిక శక్తి. మనం భోగా పెడుతున్నాం అనుకుంటాము, కానీ అస్సలు రాధారాణియే వస్తుంది. ఆమె చేతులతోనే ఆమె చేసే పెడుతుందంట. అలా మనం విశ్వసించి నమ్మాలి. మరి చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి అలాగా. రాధాదేవి అప్పుడు నుండి, ఎప్పుడు మన కృష్ణుడు 5000 సంవత్సరాల క్రిందట కదా, ద్వాపర యుగంలో, అప్పుడు రాధాదేవి ఇప్పటికీ కూడా గోలోకంలో ఒక్కసారి చేసిన వంట మళ్ళీ చేయదంట కృష్ణుడికి. అలా చేసి పెడుతుందంట. అంటే కిచెన్ నీట్గా పెట్టుకోవడం అంటే
మనం ఎందుకు అలా చెప్తున్నాను అంటే, నీట్‌గా పెట్టలేదు అనుకోండి, బల్లులు, పురుగులు అన్నీ వస్తాయా? అవును మాతాజీ. సగం సగం తినేసి ఎంగిలి పదార్థాలు బోగా ఎట్లా పెడతాం మనం? అన్నీ నీట్‌గా చేసుకొని మనం చేసుకుంటేనే భగవంతుడికి బోగా పెడతాం. బోగా పెట్టిన తర్వాత ఆహార పదార్థం మనకు ప్రసాదం అవుతుంది. ఈ ప్రసాదాన్ని మనం ఇంట్లో అందరికీ ఇస్తాము. ఇంటికొచ్చిన వాళ్ళకి కూడా ఇస్తాము, పెడతాము. సో, ఆ ప్రసాదం కలుషితం అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా? హరే కృష్ణ. అవును మాతాజీ. లేదు మాతాజీ, ఇంకా కలుషితం కాదు. ఉంటుంది కలుషితం కదా! కాదు మాతాజీ ఇంకా. నీట్‌గా పెట్టుకుంటే కలుషితం కాదు. ఓకే. సో, నీట్‌గా పెట్టుకుంటే కలుషితం కాదు. కలుషితం కాదు. నీట్‌గా పెట్టుకోవాలి అని చెప్తారనమాట. ఈవెన్ కృష్ణ ఇస్కాన్ టెంపుల్స్‌లో ప్రభుజీ చెప్తారు విదిన్ హాఫ్ అన్ అవర్. మనకు ఒక్కొక్కసారి మనకి బయట వెళ్ళి చేతులు కడుక్కొని, గిన్నెలు కడుక్కునే సౌలభ్యం లేకపోతే కిచెన్‌లోనే మనం అన్నీ చేసుకోవాలంటే ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ లంచ్ ఆర్ డిన్నర్ వాటెవర్ ఇట్ ఈస్ విదిన్ హాఫ్ అన్ అవర్ క్లీన్ చేయాలి అని చెప్తారు. టెంపుల్‌లో కూడా ఇస్కాన్ టెంపుల్స్‌లో భోజనాలు హాల్స్‌లో అక్కడ పెడుతూ ఉంటారు కదా! అందరూ భోజనాలు అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే క్లీన్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ లోపు అంతా క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. ఎక్కడ ఎంగిలి అనేది మనము ఉంచమన్నమాట. కనిపించకుండా నీట్‌గా చేస్తారు. అప్పుడే కదా ఇప్పుడు ఒక ఇల్లు చేసామండి భగవంతుడికి. మన ఇంట్లో ఒక చిన్న మందిరం పెట్టాం. భగవంతుడు ఆ మందిరంలోనే ఉంటాడని మనం అనుకోకూడదు. ఫ్రీ టైమ్ వస్తే హాల్లోకొస్తాడు, బెడ్‌రూమ్‌లోకొస్తాడు, ఎక్కడైనా అంతర్యామి ఎక్కడైనా తిరుగుతూ ఉంటాడు. ఆ ఇల్లంతా నీట్‌గా పెట్టుకుంటేనే భగవంతుడికి సౌలభ్యం గదా! నువ్వు అవును అక్కడే ఉండు, మాతాజీ. ఆ షెల్ఫ్‌లోనే కూర్చో అంటే ఉక్కిరిబిక్కిరి అయిపోదా? మనం ఉంటామా ఒక రూమ్‌లో చెప్పండి? ఉండం మాతాజీ. కదా! మన ఇల్లంతా తిరుగుతూనే ఉంటాం. కొంతసేపు హాల్‌కెళ్తాం, కొంతసేపు ఇటొస్తాం, అటొస్తాం, తిరుగుతూ బాల్కనీలోకెళ్తుంటాం. సో, సర్వాంతర్యామి ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా కావచ్చు. ఇల్లంతా గూడా నీట్‌గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనమాట. చేస్తేనే అప్పుడు కృష్ణుడొస్తాడు, కృష్ణుడితో పాటు లక్ష్మీదేవి వస్తుంది అని చెప్తారు. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మీ సో మచ్ క్వశ్చన్స్. అంటే మీరు ప్రశ్నలు అడిగారు అంటే మీకు మనసులో కొంచెం కృష్ణ కాన్షియస్ గురించి అర్థమవుతేనే మనకు ప్రశ్నలు వస్తాయి. ఒక విధంగా అర్థం పూర్తిగా అయిపోయినాక ప్రశ్నలు ఉండవంట. అర్థం కాలేదు అనొచ్చు, అర్థమైంది అనొచ్చు. 2 విధాలుగా మంచి డిస్కషన్ జరిగిందని అనుకుంటున్నాను. సో, రేపు మనకి భగవద్గీత క్లాస్ ఉంటుంది. మీరందరూ కూడా ఇదే సంఖ్యలో, ఇదే సమయానికి రావాలని నేను కోరుకుంటున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మాతాజీ చెప్పండి. మాతాజీ హరే మాతాజీ కృష్ణ. గజేంద్ర మోక్షం గురించి చెప్పారు. అది నేను తెలియకుండానే రెగ్యులర్ గా వినేదాన్ని మాతాజీ. అంతే ఇందులోకి రాకముందు, ఓకే. కృష్ణా కాన్షియస్ లోకి రాకముందు ఈ భాగవతం 1 ఇయర్ నుంచి నేను వింటున్నాను. అంతకు ముందు నాకు తెలియకుండా నేను అది రెగ్యులర్ గా వినేదాన్ని మాతాజీ. మార్నింగ్ లేవగానే. అదే టైంలో మా చిన్న పాపకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పాను కదా మాతాజీ. చాలా పెద్ద యాక్సిడెంటే గాని దాని నుంచి చాలా తొందరగా కోలుకుంది మాతాజీ. వెరీ నైస్. చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. 1.5 month కంప్లీట్ బెడ్ మీదే ఉండేది. నాకు తెలియకుండా రెగ్యులర్ గా చదువుకునేదాన్ని మాతాజీ. అంతకు ముందు అంటే యాక్సిడెంట్ అవ్వక ముందు. అందుకే దేవుడు నాకు ఇది చదివించాడేమో అని నేను అనుకుంటున్నాను మాతాజీ. అంతేనండి. నెమ్మదిగానే వస్తాం మనం. కృష్ణ కాన్షియస్‌కి సడన్‌గా వచ్చేయలేము. ముందు మనం ఆ టెంపుల్‌కి వెళ్ళడము, ఆ షాపింగ్ చేసుకోవడము, అక్కడ వెళ్ళడము, వాళ్ళని వీళ్ళని కలవడము, అది అయిన తర్వాతే నెమ్మదిగా కృష్ణ కాన్షియస్‌కొస్తాం. వచ్చిన తర్వాత కూడా మనకు చాలా వరకు కొన్ని అర్థం కావు. కొన్ని ఏదో చాదస్తం అనిపిస్తుంది, కొన్ని ఫాల్స్ ఆ తర్వాత మనం డెప్త్‌లోకి వెళ్తూ ఉంటే డివోటీస్‌ని ఎంత ఎక్కువగా కలుస్తూ ఉంటామో అంత ఎక్కువ విశ్వాసం అనేది మనలో పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా డివోటీస్ తప్ప మనకి వేరేది ఏమీ లేదు అని అనిపిస్తుంది. ఆ భక్తులతోనే ఉండాలి, భక్తుల సాంగత్యంలోనే ఆనందం ఉంటుంది, గుడికి వెళ్తే మహానందం వస్తుంది. ఇవన్నీ అప్పుడే మనకొస్తాయి. నాకు తర్వాత ఒకటి అర్థమవుతుంది మాతాజీ. అంటే అది అయ్యాక తను లేచి కూర్చొని తిరిగిన తర్వాత
డాక్టర్స్ 1.5 month తిరుగుతున్నారు. జస్ట్ కరెక్ట్ 1.5 month కి లేచి తిరిగింది మాతాజీ. వెరీ గుడ్. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడిందో మేము నమ్మలేకపోతున్నాం అసలు. అప్పుడు చాలా బాధపడ్డాం, కానీ ఆ అమ్మాయి అంత చక్కగా తిరిగేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు అనుకున్నాను నేను, దేవుడు అందుకేనేమో నాకు రోజు ఇది చదివించాడు. మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ అది పెట్టుకోకుండా నేను ఏ పని చేసేదాన్ని కాదు. వెరీ నైస్. గజేంద్ర మోక్షం కంపల్సరీ వినేదాన్ని నేను, కానీ దాని తర్వాత మళ్ళీ వినలేదు. అంటే ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లో దేవుడు అదే నాకు చేయించాడు. అదే మరి కోరిక తీరిన తర్వాత మనం మర్చిపోతాం కదా భగవంతుడిని. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ అంటుంది ఈ కోరిక క్లాస్ నేను లో కోరుకోలేదు కదా మాతాజీ. అప్పుడు యాక్సిడెంట్ అవ్వక ముందు నాకు దేవుడు నీకు ఇది జరుగుతుంది, నువ్వు ఇది చదువుకుంటే నీకు అంత మంచి జరుగుతుంది అన్నట్టు నాకు ముందుగా చదివించాడని నాకు అనిపిస్తుంది మాతాజీ. వెరీ నైస్. అంటే నాకు అలా ఇప్పుడు అనిపించింది. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ సిచ్యువేషన్ బట్టి నాకు అలా అనిపించింది. ఇది జరుగుతుంది అని నువ్వు ముందు నుంచి ఇది చదువుకుంటే నీకు అంతా మంచి జరుగుతుంది అని దేవుడు చెప్పినట్టు నాకు అనిపించింది మాతాజీ. అంటే ఇంకొంచెం కొంచెం విశ్వాసం పెరుగుతుంది అని అర్థం, ఇంకేంటి, అంతే అది కదా. చాలా నమ్మాను మాతాజీ, అది మాత్రం ఆ విషయం మాత్రం. మీకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టు అయింది గజేంద్ర మోక్షం. అవును మాతాజీ, చాలా ఇదయింది మాతాజీ. ఇంకో గుడ్ న్యూస్ మాతాజీ, చిన్న పాపకి మీరు చాంటింగ్ చేయమన్నారు కదా, హరే కృష్ణ రోజు చదువుకునేది. సిఏ ఇప్పుడు ఫస్ట్ పేపర్ పాస్ అయిపోయింది మాతాజీ. హరి బోల్, హరి బోల్. వెరీ నైస్ మాతాజీ. ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, రెగ్యులర్ గా చదువుకుండేది. కృష్ణ గురు ఆశీస్సులేనండి, నేను ఏమీ లేదు, మీతో సమానమే, అంతే, ఇంకేమీ లేదు. మీరు చెప్పడం, తను చదువుకోవడం, నిజంగా మీ గురువు అంటూ మీరే కదా మాతాజీ మాకు. ఇంకా అంతే, మీరు చెప్పిన వల్ల తను చదువుకుంది ఈజీగా. కొంచెం అంటే కష్టపడింది, కానీ సరే రాసింది, చదువుకుంది, ప్రిపేర్ అయినట్టుగా రాసింది. ఇంతకుముందు ఇంక చాలా ప్రిపేర్ అయింది, కానీ అప్పుడు చాలా బాధపడింది, రాలేకపోయింది. ఇప్పుడు ఫస్ట్ పేపర్ రాసింది, అయిపోయింది మాతాజీ. ఇంకో పేపర్ ఉంది మాతాజీ. హరి బోల్, హరి బోల్. అలాగే చాంటింగ్ కంటిన్యూ చేసి భక్తితో పాటు చదువుకోమనండి. ఎప్పుడైనా మనం భగవంతుడిని పక్కన పెట్టకూడదు, భగవంతుడితో పాటే భౌతిక ప్రపంచం. ఓకే మాతాజీ. చాలా సంతోషంగా ఉంది మాతాజీ, ఇవాళ గుడ్ న్యూస్ వినడం, ఇది మీరు ఇవాళ చెప్పడం, గజేంద్ర మోక్షం అంతాను నాకు అంత కోఇన్సిడెన్స్ గా అనిపిస్తుంది మాతాజీ. ఓకే, హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ షేరింగ్. శ్రీదేవి మాతాజీ ఏమన్నా చెప్పాలా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. మా సారు, మా ప్రభుజీ ప్రతి గురువారము మా ఊర్లో బాబా గుడి ఉంది మాతాజీ, అక్కడే అన్నదానము అన్నిటికీ చేస్తాడనమాట. ఓకే, ప్రిపేర్ చేస్తాడు. మరి ఇప్పుడు బాబా అంటే కూడా కృష్ణ స్వరూపమేనా మాతాజీ? బాబా అంటే గురువు, కృష్ణ స్వరూపం కాదు. బాబానే ఒప్పుకున్నారు కదా, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు ఆయన. నేను గురువు అన్నాడు, నేను దూతని, దూతలాగా వచ్చాను అన్నారు. బాబా దేవుడు కాదు, గురువు. గురువే దేవుడి దగ్గర తీసుకెళ్తారు. మరి ఇప్పుడు అక్కడ అన్నదానము అనేది చేపిస్తాడు ప్రతి వారం, ప్రతి గురువారము అక్కడే చేపించి అంత మెయింటైన్ చేసి అన్ని చేసి చెందుతాడు. మరి ఇప్పుడు అక్కడ కాకుండా అంటే మరి వేరే లేదు కదా మాతాజీ మాకు? మీరు ఇప్పుడు అక్కడే కంటిన్యూ అవ్వండి అమ్మా, అవ్వచ్చు, కంటిన్యూ అవ్వండి. తర్వాత మీకే ఒక మార్గదర్శి అయ్యి గురువు మీకు ఎటు వెళ్ళాలి అనేది చూపిస్తారు. ఓకే, ఇప్పుడు సడన్ గా అంత చేస్తూ చేస్తూ ఆపేస్తే భక్తి అనేది, వాళ్ళకి నమ్మకం అనేది పోతుంది. ఇప్పుడు మీరేం ఆపకండి, అక్కడే కంటిన్యూ చేయండి. తర్వాత మీకు ఇక్కడ విశ్వాసం కృష్ణుడి మీద బాగా పెరిగినప్పుడు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది ఇస్కాన్లో, ప్రతిరోజు. సో మీరు లేదు కదా మాతాజీ, మేము ఇక్కడే ఉంటాం కదా, మాది పెంట్లవెల్లి కదా మాతాజీ. ఇక్కడ కృష్ణుడి గుడి అట్లాంటివి ఇక్కడ ఇక్కడంతా చెయ్యరనమాట. అయితే అన్నదానం అనేది ఒక బాబా గుడిలోనే ప్రతి గురువారం చేస్తారనమాట. ఓకే, చెయ్యండి మాతాజీ, మీరు కంటిన్యూ చేయండి. మీకు అన్నదానం చేయాలనుకుంటే కృష్ణ కాన్షియస్ టెంపుల్లో, మీరు అక్కడ టెంపుల్ ఉండాలి అని ఏమీ లేదు, ఆన్లైన్ లో కూడా డబ్బులు పంపించవచ్చు అన్నదానానికి. మనం అన్నదానం చేసినప్పుడు కృష్ణార్పణ మస్తు అని చేయొచ్చు కదా.
చేయొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే అనురాధ మాతాజీ హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ మాస్టర్ దండ. మార్నింగ్ వెళ్తానండి, 1 వీక్ అవుతుంది, వీలున్నప్పుడు వింటానండి. ఓకే ఓకే. హరి బోల్. హ్యాపీ జర్నీ, హ్యాపీ కృష్ణ కాన్షియస్ జర్నీ. మంచిగా ఉంది. ఓకే హరి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 15 days కింద మా బాబుకు పెద్ద యాక్సిడెంట్ అయింది మాతాజీ. అయ్యో, సో సాడ్. ఎలా ఉన్నారు ఇప్పుడు? బ్రెయిన్ కు ఆపరేషన్ అయింది. ఇది 2nd time మాతాజీ. ఇది బ్రెయిన్ కు ఆపరేషన్ అయింది. 2 రోజులు మన ఏమంటారు మాతాజీ, వెంటిలేటర్ మీదనే ఉన్నాడు మాతాజీ. అంటే నేను క్లాసులు వింటున్నాను కానీ ఎక్కువ రెస్పాండ్ అయితలేను. కానీ నేను ఏమనుకున్నా మాతాజీ, ఆ రోజు ఆపరేషన్ అయిన రోజు పొద్దున మా అబ్బాయి లేవాలి, లేపుకొని రా అనుకున్నా మాతాజీ నేను. కానీ అంతకన్నా ముందు 4-5 రోజుల ముందు ఆపరేషన్ అయిన వాళ్ళు ఎవరు లేవలేదు మాతాజీ. ఓహో. మా బాబు మటుకు పొద్దునే లేచి మాతాజీ. మరి అదే మరి కృష్ణ కాన్షియస్నెస్. డాక్టర్స్ కూడా అంటారు మాతాజీ, ఏం మిరాకిల్ మాతాజీ మీది, 3-4 రోజుల ముందు చేసిన వాళ్ళు ఇంకా లేవలేదు, వాళ్ళు కాన్షియస్ లకు రాలేదు, ఇంకా కూడా ఎవరిని గుర్తుపట్టడం లేదు. కానీ మా వాడు మటుకు లేచి అందరిని గుర్తుపట్టిండు, లేచి నడిచిండు మాతాజీ. సో నైస్. హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. మీ నమ్మకము, విశ్వాసము ఎల్లప్పుడూ కృష్ణుడితో ఇలాగే ఉండాలి అని. మీ పేరే కృష్ణ కుమారి, ఇంకేం కావాలి చెప్పండి. అయితే నన్ను అన్నారు మాతాజీ, మీ అబ్బాయి ఎట్లా ఉంటే మీరు ఎట్లా వచ్చి వింటున్నారు మాతాజీ అంటే, ఆయన ఉంటే అన్ని ఆయనే చూసుకుంటాడు కదా మాతాజీ, నేను చేసేది ఏం లేదు అక్కడ పోయి. ఆయన సేవలో ఉంటే ఆయనే తను చూసుకుంటాడు అనుకున్నా మాతాజీ. నాకైతే గట్టి నమ్మకం కుదిరింది మొన్న అయితే మాతాజీ. నాకు వెంటిలేటర్ మీద 3 days ఉన్నాడు మాతాజీ. బ్రెయిన్ ఆపరేషన్ అంటే సామాన్యమా మాతాజీ? అది సామాన్యం కాదు, నిజమే. చాలా ఇది అనిపించింది మాతాజీ. తెల్లారంగానే నేను అనుకున్నా మాతాజీ, అసలు డాక్టర్స్ 12 అయితే ఆపరేషన్ చెయ్యరు మాతాజీ. డాక్టర్స్ ఎంతో బతిమలాడి 12 నుండి 5 వరకు ఆపరేషన్ చెయ్యరు మాతాజీ నైట్ లోపల. ఆ డాక్టర్స్ దగ్గర పోయి, అంటే మా చిన్న బాబుకు డాక్టర్స్ చాలా క్లోజ్ ఉన్నారు మాతాజీ వానికి. అయితే ఆ రోజు ఆయన కూడా చాలా టైర్డ్ అయి ఉన్నాడు. అంటే అంతకన్నా ముందు ఆపరేషన్ చేసి, లేదు ఇట్లా మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా మొత్తం మా ఫ్యామిలీ లాగానే అంటే తను వచ్చి చేసిండు మాతాజీ ఆపరేషన్. ఎక్కడ, ఏ హాస్పిటల్? TX హాస్పిటల్ మాతాజీ, ఇక్కడనే కాచిగూడ. చేసిండు, సక్సెస్ అయింది మాతాజీ. నాకైతే చాలా నమ్మకం మాతాజీ. ఏదన్నా నువ్వే చూసుకోమంట మాతాజీ కృష్ణని. ఆయన చూసుకుంటున్నాడు మాతాజీ. నాకైతే ఇంకా కూడా కొంతమందికి కాన్షియస్ లో రాలేదు మాతాజీ. మా వాడు తెల్లారేసరికి కాన్షియస్ కి వచ్చిండు, అందరిని గుర్తుపట్టిండు, డాక్టర్స్ ఇద్దరు పట్టుకుంటే లేచిండు, నడిచిండు మాతాజీ. ఎన్ని ఇయర్స్ మాతాజీ మీ బాబు? 50. ఓ అవునా. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ షేర్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కవిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే మాతాజీ నేను ఇంట్లో అయితే ప్రసాదం అదే దేవుడికి పెడతాను మాతాజీ. కానీ మా ఇంట్లో బాబు మా వారిద్దరు నాన్ వెజ్ అయితే తింటారు మాతాజీ. ఇంకా వాళ్ళకి చేసి పెడతా మాతాజీ. అలా మళ్ళీ చేయొచ్చు. ఈ ప్రస్తుతానికి మీరు కంటిమాల అవన్నీ వేసుకోలే కదా? నేను తులసి మాల వేసుకున్నాను మాతాజీ. అంటే నేను ఉల్లిపాయలు నేను ఒకదాని ఇంట్లో ఏం తినను మాతాజీ. అంటే నేను సపరేట్ గా చేసుకుంటాను నా గురించి. ఇంకా కృష్ణుడికి కూడా అదే పెట్టేస్తాను మాతాజీ. షెల్టర్ తీసుకున్నారా? లేదు మాతాజీ. మరి లేకపోతే ఇట్స్ ఓకే మాతాజీ. అంటే ఎట్లా చేయవచ్చో లేదో అన్నట్టు నాకు అనిపిస్తుంది మాతాజీ. అంటే మా వారు కూడా కొంచెం కృష్ణ కాన్షియస్ లోకి రావాలంటే ఇంకా ఎలా ఇది చేయాలి మాతాజీ? మేము పిల్లలు మీరు వండుకున్న ప్రసాదం ఆయనకు పెడుతూ ఉండండి, నెమ్మది నెమ్మదిగా వాళ్ళే అంటారు. పెడతాను మాతాజీ. ఇంకా సత్సంగం ఇక్కడ జరుగుతుంది మాతాజీ, మా మాతాజీ వాళ్ళ ఇంట్లో. అక్కడ కూడా ప్రసాదం మాతాజీ కూడా పెట్టిస్తుంది. ఇక్కడ ప్రసాదం పెట్టు పిల్లలకి, మీ వారికి అని పెట్టిస్తుంది మాతాజీ. కూడా పెడతాను మాతాజీ నేను. అంటే ముందు కంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు మాతాజీ. మా వారు ముందంటే గుడి అంటే చాలా ఇచ్చేసేవాళ్ళు. మీకు తెలుసా, మా వారు బయట వెయిట్ చేసేవారు, నేను గుళ్ళకి వెళ్ళొచ్చేదాన్ని. ఇప్పుడు ఆయనే నంబర్ 1. అలా మారిపోతారు, నెమ్మదిగా మారిపోతారు మాతాజీ. డోంట్ వరీ. అలా మారిపోతే మా ఇల్లు కూడా కృష్ణాలయం అయిపోతుంది మాతాజీ. వెరీ నైస్. ఇల్లే గోలోకం అనుకోండి మాతాజీ. కంటిమాల అంటే ఎప్పుడు వేసుకుంటారండి అసలు?
మీరు నన్ను పర్సనలీ కాల్ చేసి అడగండి మాతాజీ, చెప్తాను. సరే. మాతాజీ మీ నంబర్ పెట్టండి మాతాజీ. నంబర్ ఇస్తారా మాతాజీ? నా నంబర్ 939. ఒక్క నిమిషం మాతాజీ, ఒక్క నిమిషం మాతాజీ. చాట్ బాక్స్ లో పెట్టండి అమ్మా శ్రావణి మాతాజీ. నా నంబర్ పెట్టండి, నేను చెప్తాను. రాసుకునే వాళ్ళు రాసుకుంటారు, చూస్తారు. లేకపోతే 939 రాసుకుంటున్నారా? ఓకే మాతాజీ, చెప్పండి మాకు. 939 85 ఓకే మాతాజీ. 27 ఓకే మాతాజీ. 319. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ శ్రావణి మాతాజీ, మీరు ఎండింగ్ ప్రేయర్స్ చేసి. हरे कृष्ण माता जी। ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रपात की जय। वांछा कल्प तरुभ्यस्य कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रील प्रपात की जय। श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री राधा मदन मोहन की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। श्री निताई गौर सुंदर भगवान की जय। All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna Mataji. Thank you Mataji. Dandavat pranam.